డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో రాష్ట్రంలో కాదు దేశంలో అసలు ఏం జరుగుతుంది అంటే డే టు డే లైఫ్లో చాలామంది వాళ్ళ లైఫ్ని మర్చిపోయి అసలు ఏం జరుగుతుందో కూడా గుర్తులేని పరిస్థితిలో జనాలు ఉన్నారనమాట. సో దైవాన్ని మర్చిపోయారు, భక్తిని మర్చిపోయారు. సో ఇవన్నీ అసలు దైవం అంటే ఏంటి చాలామంది మర్చిపోయారు దైవం గురించి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి దైవాన్ని మర్చిపోయారు. అసలు దైవం అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి శివరుద్ర గురూజీ గారు ఉన్నారు. వారి మాటలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం. ధర్మో రక్షతి రక్షత. ఎలా ఉన్నారండి? ధర్మ కార్యక్రమాలపై ఆ జన్మ భిక్షాటకుడై ఈ జన్మలో ఒక సాధువు లక్షణానికై పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞకై ప్రతి గడపన సౌభాగ్యవతులు అన్ని కార్యకలాపాల్లో నిండుగా గెలవాలన్న ఒక ఆకాంక్షతో మీలాంటి మిత్రుల ద్వారా ఎన్నో విషయాలు సేకరించి ధర్మమైన మన ఈ అఖండ భూమండలంలో ఉన్న విలువైన సమాచారాన్ని మీ ద్వారా అందుతుంది అన్న ఆలోచనతో జీవితాన్ని మేము ముందుకు తీసుకుంటూ మీలాగే మేము రేపటి రోజు బహు ముచ్చటగా ఉంటుందన్న ఆశతోనే ప్రయాణం సాగిస్తూనే ఉన్నాము. మాలాంటి సాధువులకి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఎక్కడైతే ధర్మం అనేది పవిత్రముగా స్థాపించబడి అందరూ సుఖశాంతులతో సౌభాగ్యవతులై నిండుగా కుటుంబాల్లో ఉండి జీవితాలని ఆనందిస్తారో అప్పటి వరకు ఈ ధర్మం అనే ఒక ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. దాని గురించి ఫస్ట్ నేను ఎలా ఉన్నారు అనకన్నా ముందు మీరు ఒక మాట అన్న ధర్మో రక్షిత రక్షిత, ఫస్ట్ దాని అర్థం ఏంటి? ధర్మాన్ని కాపాడడం అనేది ప్రతి మానవుడికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం. దానికి మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే నిజం, ధర్మం అంటే సాక్షాత్తుగా ఒక సత్యం, అంటే కల్మషం లేకుండా మాట్లాడగలిగే ఒక విషయాన్ని ధర్మం అంటాం. అంటే నీకు ఇద్దరు స్నేహితులు ఉంటే ఒకతను నిన్ను మోసం చేస్తూ ఉంటే అతను అధర్మం అని అంటాం. ఎందుకంటే నీకు తెలియకుండా ఈ విషయాలు బయటకు చేరవేర్చేవారని మనం సహజంగా కొంచెం చీటింగ్ చేశారా అంటూ ఉంటారు మీరు, దాన్నే అధర్మం అంటాం. ధర్మం అనే విషయాలు మన హిందూ ధర్మంలోనే ఎందుకు మాట్లాడాలి అంటే ఇది సాక్షాత్తు దేవతలు తర్వాత వారి యొక్క గురువులు దేవాది దేవతలు కాపురాలు చేసిన భూమండలం ఇది. అందుకని రాజులు రాజ్యాలపైన రాజ్యాలను ఏరిన గురువులు అంటే వాళ్ళ గురువులు ఎవరు? మన యొక్క పరమాత్ముడు, దేవుళ్ళు. అలాంటి భూమండలంలో మనం ధర్మాన్నే ఎందుకు కాపాడాలి అని అంటే అంత పవిత్రమైన స్థలంలో పుట్టినందుకు కనీసం నోటి ద్వారా మాట అనాలి ఈ సమాజం, ధర్మో రక్షతి రక్షత అనేది. ఎందుకంటే మేము వాళ్ళ వారసులమే అని చెప్పడానికని. ఈరోజు నీవు హిందువు, నేను హిందువుని, ఈరోజు ధర్మో రక్షతి రక్షత అంటే చాలా చిన్న విలువ. అదే నువ్వు వెళ్ళేసి ఏ అమెరికాలోనో ఏ ఆఫ్రికా ఖండంలోనో ధర్మో రక్షతి రక్షత అని అంటే వాళ్ళు ఏమంటారు? ఈయన గారు భారతదేశం నుంచి వచ్చాడు కాబట్టి ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ యొక్క భూమికి ఉన్న విలువ చూసారా? ఒక చిన్న వర్డ్ ధర్మో రక్షతి రక్షత అనేది ఎవరు? ఇండియా. ఇండియా అంటే ఎవరు? భారతదేశం అండి. ఇట్ ఈస్ అ డివైన్ పవర్. డివైన్ పవర్ అంటే ఏంటి? ఒక ఆధ్యాత్మికతని ఇంటింటా సౌభాగ్యవతులని చేసుకున్న 500 సంవత్సరాల చరిత్రలో మనం శ్రీరాముడిని మళ్ళీ ఇంటికి చేరుస్తున్న ఒక భూమండలం మనిషి ఈయన అని చెప్పగలుగుతాం. కాబట్టి ధర్మో రక్షిత రక్ష అనేది ఒక వర్డ్ కాదు మిత్రమా, అది మన వంశ పారంపర్యమైన ఆస్తి. అది నేను నాలుకతో మాట్లాడతలేను, ఎందరో మనుషులు రుజువులు చేసినందుకు మాట్లాడుతున్నాం. అది మాలాంటి వాళ్ళే ఎందుకు అనాలంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న వేషాధారణ నేను వేసుకున్న వేషాధారణకి తేడా ఉంటుంది. నువ్వు దాన్ని ఏమంటావు? ఈరోజు గుడ్ మార్నింగ్ అంటావు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటావు, ఇంకో నమస్తే అంటావు. దాన్ని మేము ఏమంటాం? ధర్మో రక్షతే రక్షత అని అనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు 3 కలిపి 3 సార్లు చెప్తావు, నేను ఒకటేసారి చెప్తున్నాను. దాని విలువ అది. దాన్ని పలు రకాలుగా పలు మంది చెప్పుకున్నారు, పలు రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ మాట్లాడేది మానవుడే, వింటున్నది కూడా మానవుడే. కానీ ఇద్దరి మధ్యలో ఉండే ఒక ఏదైతే రహస్యమైన జీవితం ఉంటుందో అది ఉండకూడదు అని చెప్పి నీవు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మళ్ళీ నిన్ను కాపాడుతుంది. ఈరోజు నీతో నేను మంచిగున్నా అనుకోండి, నువ్వు నాకు కనబడినా కనబడకపోయినా నీకు నేను చేసిన ధర్మం అనే ఒక మంచి పనిలో నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ మాటని పరమాత్ముడు అయితే వింటాడు కాబట్టి మళ్ళీ దారిస్తాడు మనకి. దాన్నే ధర్మో రక్షతి రక్షత అంటే సత్యాన్ని నువ్వు మాట్లాడు, నిన్ను సత్యమే కాపాడుతుంది. అంటే భూమి పవిత్రం ఉందంటారా? ఖచ్చితంగా పవిత్రం ఉంది ఈ భూమండలంలో. ఏ విధంగా ఉందంటారు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఈ పవిత్రమైన ఈ భూమండలంలో మన అఖండ భారతదేశంలోనే ఎందుకు పవిత్రత ఉన్నది అని అంటే కనీవిని ఎరగని రీతిలో మనం చరిత్రని రాసుకొని కనీవిని ఎరగని రీతిలో దేవాది దేవతలను పూజించుకొని ఒక శ్రీకృష్ణుడు, ఒక శ్రీరాముడు, ఒక మహామహామహనీయులైన ఋషులు పుట్టిన గడ్డ ఇది. కాబట్టి వాళ్ళు ఎన్నో పుణ్యమైన పనులు చేశారు, పుణ్యమైన జీవితాలు, పుణ్యమైన సౌభాగ్యవతులను నిలబెట్టారు. వాళ్ళు ఎన్నో 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 ఋషులు ఎన్నో యాగాలు, ఎన్నో మనోయాగాలు చేసిన తర్వాత పవిత్రంగా అయిపోయాం మనం. అంటే ఈ భూమి మీదనే అవుతామా అని అంటే ఇప్పుడు మానవులం మనమే ఒక భూమండలం మీద పవిత్రత ఎక్కడ ఉంది? భారతదేశంలోనే ఉంది. ఎందుకున్నది?
ఎందుకంటే దేశాలే నిర్ణయించారు మన దగ్గర దేవుడికి ఉన్న విలువ ఎంత ప్రత్యేకమైనది అని. మనం ఎన్నో చేస్తున్నాము, దీపాల నుంచి మొదలు పెడితే మిత్రమా ప్రతి పండగని ఒక అంగరంగ వైభవంగా చేసుకునే ఎన్నో భిన్నమైన జాతులు ఉన్నాయి మన దగ్గర. అంటే మరి ఏ దేశంలో ఇన్ని పండగలు చేసుకుంటారు అంటే ఎప్పుడు మానవుడు సంతోషాన్ని కోరుకుంటాడు అంటే పండగలప్పుడే అందరం కలుస్తాం కాబట్టి మన భూమండలానికి పవిత్రత ఉంది అంట. అంటే పవిత్రం అంటే ఏంది, అపవిత్రం అంటే పవిత్రం అంటే ఏంటంటే మిత్రమా ఎవరైతే చాలా బలమైన ప్రశ్న అడగ పవిత్రత అని అంటే ఒక ఇంటికి ఉన్న కోడలు అత్త మామలు తర్వాత తనకు పుట్టిన బిడ్డలు తర్వాత భర్తని ఆవిడతో ఉన్న తోడబుట్టులని చూసుకోవడం అనేది మనం అనుకున్న విషయంలో ఒక పవిత్రమైనది. ఎందుకంటే ఈవిడ మనస్సులో ఎలాంటిది లేకుండా నా ఇల్లు నా సంసారం అని ఏ రోజైతే ఆలోచన చేస్తుందో అది పవిత్రమైన మనస్సు పవిత్రమైన స్థలం అవుతుంది. ఒక సౌభాగ్యం నిలబడ్డది అని అంటే మరి ఆ పలానా ఇంటి పేరుని ఊరంతా చెప్పుకుంటారు అని అంటే ఆ ఊరుకున్న విలువ అనేది ఎవరు తెచ్చారు అంటే పలానా మనిషి తెచ్చిందని చెప్తారు. అంటే అది పవిత్రమైన మనిషి తెచ్చింది కాబట్టి పవిత్రమైన పేరు చెప్పుకుంటారు కదా. అదే విధంగా ఎవరైతే చెడు చేస్తారో ఆ చెడునే ఊరంతా చెప్తారు, అదే అపవిత్రత. పవిత్రత అనేది కడప నుంచే ఎందుకు చెప్పాలి అని అంటే మిత్రమా నీవు కడపలో గెలవలేనిది ఏ యుద్ధాన్ని గెలవగలవు అంతే కదా. ఇప్పుడు పాండవులు యుద్ధం చేశారు, మరి ప్రతి ఒక్కరు అందరూ అమ్మనే పూజించిన తర్వాత అన్ని చేసిన తర్వాత బయటకు వచ్చారే కానీ ఎవరైనా కూడా నాకు నేను యుద్ధం చేస్తాను వచ్చారా అంటే యూనిటీ. పవిత్రత అనేది యూనిటీ అంటే కుటుంబం, మనందరం కలిసిన ఒక బాధ్యత. మనం 10 మంది ఉంటాం, 10 మందిలో ఇంకా 100 మందికి చెప్తాం, ఆ 100 మంది 1000 మందికి చెప్తారు అంటే మంచితనంగా పాకినట్టే కదా. అదేవిధంగా చెడు ఏదైతే పాకుతుందో మిత్రమో దాన్ని అపవిత్రత అంటారు. అంటే మంచిగా నీతో పాటు ఉండి భర్తతో భార్య బాగున్నా కూడా నా భర్త బాగా చూసుకోవట్లేడు, మా అత్త నన్ను వేధిస్తుంది, మా అత్తకు సంబంధించిన విషయాల్లో నేను ఎంత బాగా చేసినా నన్ను పట్టించుకోవట్లేరు అని ఊరంతా చెప్పుకునే వాళ్ళు 100లో ఉన్నారు. తప్పు జరుగుతుంది చాలా చిన్నదే, కానీ ప్రతి ఆడపిల్ల మర్చిపోవాల్సిన విషయము ఏదంటే అది నా ఇల్లు అన్న సంగతిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏది మర్చిపోతుందంటే అది నా ఇల్లు కాదు, మా అమ్మగారు ఉన్నారే మా అత్తగారు వేరు అనుకుంటున్నా. అలా అనుకోకుండా సౌభాగ్యవతికి ఆ విలువ ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఒక వంశానికి పెద్ద వారధివి అంటే పునాదివి, నేను ఆ ఇల్లును కాపాడాలి అని అనేది చెప్పే తరుణం లేదు. ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషనే బాగాలేదు. ఇలాంటి తరుణంలో పవిత్రతకి విలువ ఎక్కడుంది, అపవిత్రతకి స్థానం ఎక్కువ ఉంది. పవిత్రత ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ రోజు నీవు నేను భూమిపై ఊపిరి పీల్చుకుని ఉంటున్నాం. ఎందుకంటే మిత్రమా 10 మంది చెడువాళ్ళు ఉన్నారు మన దగ్గర, కానీ ఒక్కడు మంచివాడు ఉన్నాడు. ఆ మంచివాడిని చూసి ఈ 10 మంది మారతారన్న ఆశతోనే పరమాత్ముడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. పరమాత్ముడే ఎప్పటికైనా గెలిచిన వాడు కాబట్టి గెలిచిన రుజువులు ఉన్నాయి కాబట్టి ఆయన గారు ఏం చేస్తారు 100 మందిలో 2-3 మంచి వ్యక్తుల్ని పెడితే వీళ్ళని చూసి సమాజం మారుతుంటుంది. దానివల్ల అన్ని విషయాలు పవిత్రంగా వస్తాయని దైవ కార్యక్రమాలు మీరు చేసినట్టుగా మేము చేసినట్టుగా దానికి తేడా ఏదో కనబడుతుంది కదా. గుడికి ఎందుకు వెళ్ళాలి, పవిత్రమైన స్థలం. పవిత్రం అంటే మొత్తం భూమండలం పవిత్రమే కదా. ఇంట్లో అయినా పూజించుకోవచ్చు, గుడికైనా పూజించుకోవచ్చు కదా. కేవలం గుడికే ఎందుకు వెళ్ళి పూజిస్తాము అంటే పుణ్యమైన కార్యక్రమాలు చేసిన పురుషులు మహా ఋషులు ఎన్నో యజ్ఞాలు చేసి ఎంతో మనోవేదనతోని భగవంతుడిని చూసిన సాక్షాత్కారం వాళ్ళు కట్టిన స్థలం అది. అంటే సాక్షాత్తు ఒక దేవుడు వచ్చాడని, సాక్షాత్తు ఒక మన మునీశ్వరుడికి కలలో ఒక పరమాత్ముడు కనబడ్డ స్థలం అని, ఆయన వచ్చిన ఆ స్థలాన్ని మర్చిపోకూడదు మనము. అంటే మనకై మానవులకై వచ్చాడు కాబట్టి అని చెప్పిన ఒక చిన్న ఒక ఆలోచనతోని ఆ స్థలాన్ని పవిత్రం చేసింది మానవులే. అందుకని దానికి విలువ. అలా విలువ ఇంటిలో కూడా చేసుకోవచ్చు అని చెప్పి సౌభాగ్యం అంటాం మనం. ఏ ఆడపిల్లని నీకు పెళ్ళయింది అన్నారు చూడండి మిత్రమా, పెళ్ళయిందా నీ భర్త ఏం చేస్తాడు అనే క్వశ్చన్ కంటే ఫస్ట్ ఏమంటారు, ఆడపిల్లలకు పసుపు కుంకుమలు బాగుండాలమ్మా, నువ్వు పెళ్లి చేశారు కష్ట సుఖాలు చాలా అనుభవించారు కదా, నీ భర్తే నీకు సర్వస్వం అమ్మా, నీ భర్తే నీకు ప్రత్యక్ష దైవం అమ్మా, నీ ఇల్లు నీ ఇల్లాలకు నువ్వు పెద్ద వంశానికి నువ్వు వారధి అమ్మా అని ఎందుకంటారంటే మిత్రమా ఈ ఆడపిల్ల వల్ల ఒక వంశం బాగుపడబోతుంది. అక్కడ ఎంతమంది ఆడపిల్లలకు తెలుసు ఈరోజు ఒక వంశానికి నేను పునాదిని, ఆ వంశం నా వల్ల బాగుపడుతుంది అని ఎంతమంది అత్తలు ఎంతమంది ఆడపిల్లలకి చెప్పారు, ఎంతమంది కొడుకులకి నీకు వచ్చే ఒక భార్య ఒక ఇంట్లో ఆడబిడ్డనే అని ఎంతమంది చెప్పారు? చెప్పట్లేరు. ఎందుకంటే ఓపికలు మనుషులకు లేవు. ఇవన్నీ ఎడ మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఓపిక అనేది నశించిపోయి కూడా సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు మన అందరికీ చెప్తే ఇంత ఆధునికమైన జీవితాల్లో ఎవరికి అర్థమవుతాయి? కాబట్టి పవిత్రత ఎక్కడుంది, అపవిత్రత ఎక్కడుంది అంటే ఈ రెండిట్లలో అపవిత్రతకి విలువ ఎక్కువ ఉంది. ఎందుకంటే అపవిత్రం మీద 90 మంది ఉన్నారు, పవిత్రం మీద 10 మంది ఉన్నారు. కానీ గెలిచేది ఈ 10 మందే. కాకపోతే సమయం చాలా పట్టవచ్చు, తరాలు మారవచ్చు, వంశాలు మారవచ్చు, గెలిచేది న్యాయమే. కానీ మానవుడు ప్రతిసారి అదే పొరపాటు చేస్తున్నాడు. అందుకే మళ్ళీ ఒక మనిషికి 7 జన్మలు ఉన్నాయడానికి గల కారణం ఏంటంటే నీవు చేసుకున్న తప్పుని నీవే మళ్ళీ ఖచ్చితంగా 7 జన్మలు ఉన్నాయని చెప్పడానికి పరమాత్ముడు నిదర్శనం పురాణాలు ఉన్నాయి. ఇప్పుడు నీ జన్మని అలా చెప్పాలి అని అంటే మిత్రమా చాలా మంచి ప్రశ్న అడుగు. నీ వంశ ఉద్ధరణ తీయాల్సి వస్తుంది. నీ వంశంలో నువ్వు ఎన్నో వాడివి, మీ నాన్న తరాలు, ఆ పైన తరాలు, ఎంత తరాలు. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు మిత్రమా? ఉదాహరణకి ఫలానా ఇంటి పేరు అని అన్నావు. అసలు ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది? మరి నీకు ఇంకో జన్మ రావడానికి గల కారణం అంటే ఒక గురువు దగ్గర మీరు శిష్యరేఖం తీసుకున్నప్పుడు ఆ ఇంటి పేరు
అనేది మానవులు పెట్టుకున్న పేరు కాదు. పూర్వం ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్తే ఒక గురువు దగ్గర విద్యను తీసుకున్న వ్యక్తికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అని అంటే ఫలానా గురువు యొక్క శిష్యులం మేము అనడం చేత ఆ గురువు పేరు ఏం పేరు. ఉదాహరణకి నా తండ్రి పరమాత్ముడి పేరు అనుకుందాం, శివుడే అని అనుకుందాం, శ్రీకృష్ణుడే అనుకుందాం, శ్రీరాముడే అనుకుందాం. మేము శ్రీరాముల జాతి వాళ్ళం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీరాముడి యొక్క శిష్యులం, వాళ్ళ రాజ్యం నుంచి వచ్చాం అంటే నీ పేరుకి ఇక్కడ శ్రీరాముడి ద్వారా విలువ వచ్చింది. అలాగని నువ్వు ఎలా వచ్చింది ఈ విలువ అని అంటే నువ్వు శ్రీరాముడు ఎక్కడి వాడు, ఆయన మంచివాడా చెడ్డవాడా అంటే నీకు శ్రీరాముడు ఆ లోకం మొత్తం తెలిసిన వాడే కదా. అలా నీకు ఒక వంశం పేరు వచ్చింది, ఆ వంశం నుంచి ఈ రోజు గోత్రం అయిందిగా నీకు. ఇప్పుడు నీ గోత్రం ఎందుకు వచ్చింది అంటే నీ గోత్రానికి చిరునామా నీవు తెచ్చుకున్న వాళ్ళు. భగవంతుడు చాలా మంది శివయ్య గోత్రం అనేటోళ్ళు, మార్కండేయ గోత్రం అనేటోళ్ళు, శ్రీకృష్ణ గోత్రం అనేటోళ్ళు, దేవారాయ గోత్రం అనేటోళ్ళు ఉన్నారు. ఈ గోత్రాలన్నీ రావడానికి ఒక మనిషి కారణం. ఆ మనిషి వల్ల నీకు వంశం వచ్చింది అంటే నీకు ఆ మనిషి సాక్ష్యం ఉన్నట్టే కదా. నువ్వు మంచి పని చేసావా చెడు పని చేసావా అంటే ఆ మనిషి పేరు నువ్వు చెప్పుకొని బాగుపడ్డావు అంటే నీ మంచి చెడులు రాసిన వాడు మొదట ఆయనే కదా. మరి ఆయన ఎవరికి చెప్తాడు? ఆయన నమ్ముకున్న ఒక గురువు చెప్తాడు కదా. మరి ఆ గురువు యొక్క గురువు వాడు. మరి ఒక గురువు ఫైనల్ గా ఒక గురువు ఉంటాడు, ఆ గురువే పరమాత్ముడు. నీ పరమాత్ముడు నా పరమాత్ముడు ఎవరు పరమాత్ముడైనా ఒకటే పరమాత్ముడు. ఆ పరమాత్ముడులో ఎన్ని రకాలు ఉన్నాయని అడగకూడదు మళ్ళీ, ఎందుకంటే పరమాత్ముడు ఒక్కో కుటుంబానికి ఒక్కో కులానికి ఒక విధంగా ఉన్నాడు ఈ రోజుల్లో. కానీ అంతిమంగా పరమాత్ముడు ఒకడే కదా. కాబట్టి ఒకటే దేవుడు అని అంటారు పరమాత్ముడు. ఎందుకంటే ఎన్ని చూడ భిన్నత్వంలో ఎవరు అలా అనకూడదు. ఎందుకంటే శివుడు విభిన్నమైన జాతులకి విభిన్నమైన దేవుళ్ళని విభిన్నమైన జాతులను పెట్టించాడు అని చెప్పడానికి రుజువులు ఉన్నాయి. అది లేదు లేదు అని చెప్పడానికి నేను చేయలేను కదా. ఎందుకంటే నాకంటే పూర్వీకులు, నాకంటే ఋషులు, నాకంటే ఎన్నో విషయాలుగా యుద్ధాలు గెలిచిన వీరులు రుజువు చేశారు. కాబట్టి ఏంటంటే ప్రతి వంశానికి ఒక దేవత, ప్రతి కులానికి ఒక దేవత, ప్రతి కులానికి ఒక దేవుడు ఉన్నాడు. కానీ అందరి కులాలకి అందరి దేవతలకి పరమాత్ముడు ఒక్కడే మార్గం. ఆ పరమాత్ముడు ఎవరు అని అంటే నువ్వు చెప్పవచ్చు. ఇప్పుడు 3 రకాల జాతులు ఉన్నాయి. ఇప్పుడు మనం 4 విషయాలు మాట్లాడుకోవచ్చు. 4 విషయాలు చూడండి. అసలు పరమాత్ముడు అన్న విషయానికి వచ్చేసరికి పరమాత్ముడు నీకా నాకా? ఒక హిందూ ధర్మానికా? పరమాత్ముడు ఒక మానవ శరీరానికి. బాగా గుర్తుపెట్టుకోండి. మన భూమండలంలో మన స్థానం ఎంత? ఒక మన యొక్క ఈ యొక్క విలువ, పరమాత్ముడు అన్న విలువకి భారతదేశంలో ఒక దేవుడిని పూజించే విధానంలో మన స్థానం ఎంత? ఖచ్చితంగా నువ్వు స్థానాన్ని కనుక్కుంటే చాలా మంది చెప్పారు మన స్థానం 4వ స్థానం, హిందువుల స్థానం 4వ స్థానం దేవుళ్ళని పూజించేది. 3వ స్థానం నాస్తికులది. దేవుడు లేడు 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 వెళ్ళు అని కొట్లాడేటోళ్ళు వందల్లో ఉన్నారు. నాస్తికులు ఎందుకు ఉన్నారు? నాస్తికులు మత్తులో ఉన్న వాళ్ళు, వాళ్ళే నాస్తికులు. నాస్తికులు మత్తులో ఉన్న వాళ్ళు, మత్తులో మనస్సు వారి యొక్క శరీరం కంట్రోల్లో లేని వాళ్ళే నాస్తికులు. వాళ్ళకి వాళ్ళేమో మిమ్మల్ని నమ్మొద్దు అంటారు. నమ్మడానికి అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళు నమ్మొద్దు అని ఎక్కడ అనలేరు. వాళ్ళు దేవుడు లేడన్నాడు. వాళ్ళు దేవుడు నమ్మొద్దు అన్న వాళ్ళు నాస్తికులు. చెప్పండి, నిజంగానే దేవుడు ఉన్నట్టయితే రేపులు ఎందుకు జరుగుతున్నాయి? వాస్తవం. ఎందుకు జరుగుతుంది? గుడి పక్కన చచ్చిపోయినా కూడా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? దేవుడు కళ్ళు మూసుకుంటాడు. వాస్తవం. గత జన్మలో నీవేం చేసావు నీకు ఎలా తెలుస్తుంది? పరమాత్ముడికి తెలుస్తుందిగా. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఒక జన్మలో నువ్వు ఎంతటి పుణ్యమైన పనులు చేసావో చూసింది ఎవరు? రాసింది ఎవరు? నీకైతే మీ గురువులు మీ అమ్మా నాన్నలు అయితే రాసి పెట్టారు కదా. బ్రహ్మదేవుడు రాసిన సాక్షాత్ బ్రహ్మదేవుడు రాశాడు. కానీ బ్రహ్మదేవుడు ఎక్కడ రాశాడు? ఏ విధంగా రాశాడు? మీరు ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతలను మీరు చూసారా? బ్రహ్మదేవుడు అదే గురువు చెప్తున్నాడు. అయితే బ్రహ్మదేవుడు మాకు తెలుసు. బ్రహ్మదేవుడు రాసిన రాత మానవుడికి తెలవాలని మేము ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మారలేరు? మరి ఎంతో మందికి చెప్పాము, వందల మంది మమ్మల్ని కలుస్తారుగా. మరి వాళ్ళకి ఎందుకు చెప్తే వాళ్ళు మారలేరు? మరి కాబట్టి బ్రహ్మదేవుడు రాసిన రాతలో పరమాత్ముడి ఆజ్ఞ ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఇప్పుడు బ్రహ్మ విష్ణు పరమాత్మలు ముగ్గురు ఆజ్ఞల ప్రకారంగా జరుగుతాయి. ఇప్పుడు మన దాంట్లో చూడండి, ఒక ధర్మం అనే విషయాన్ని లేదు లేదు అనేవాడిని నాస్తికుడు అన్నాం మనం. ఇప్పుడు నీ రాతనే నీవు నమ్మనప్పుడు నువ్వు నాస్తికుడు అవుతావు. ఆయన ఇలా అంటలేడు. నాస్తికుల విషయం మీరు బాగా ప్రశ్నించండి. మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాస్తికులు దేవుడు దయ్యాన్ని రెండింటి మధ్యలో ఉన్న వాళ్ళు నాస్తికులు. వాళ్ళు మత్తులో ఉంటున్నారు మిత్రమా. మీరు కావాలంటే క్షుణ్ణమైన పరీక్ష చేయండి. మత్తులో నాస్తికులు ఎందుకు ఉంటున్నారో కనుక్కోండి. వాళ్ళకి దయ్యము, వాళ్ళకి ఏదైతే దేవుడు ఉంటాడో అది కనబడుతుంది, అది భయం అవుతుంది. అది దాంట్లో నుంచి బయటికి రావడానికి మేము వాటిని చూడలేదు, మాకు సంబంధం లేదు అన్న వాళ్ళే నాస్తికులు. ఖచ్చితంగా నాస్తికుల మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి ఏంటంటే నిజం తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నాస్తికులు అయ్యారు. అలాంటి నాస్తికుల కోసం కొన్ని ఎడ్యుకేషన్ సొసైటీస్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇప్పుడు. అయితే నాస్తికుల కోసం ఏం పిహెచ్డీ చేస్తున్నారు వాళ్ళు? టు నో ద డివైన్ పవర్. అంటే దేవుడి గురించి తెలుసుకోవాలని ఉన్నదా ఎడ్యుకేషన్? దేవుడే లేడు అన్నది అనుకున్నదా ఎడ్యుకేషన్? అక్కడ చదువు ఉన్నది దేనికంటే నువ్వు నాస్తికుడవి. ఓకే, నువ్వు దేనికి వచ్చావు? నాస్తికుడవి. అందరిలాగే నీకు 9 జ్ఞానేంద్రాలు ఉండి మానవుడిలాగే నీకు నెత్తి మీద బొచ్చున్నది, తింటున్నావు, అన్ని చేస్తున్నావు. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాస్తికుడు తెలుసుకున్న రోజు ఆ నాస్తికులు కూడా మన ధర్మంలోనే కలుస్తారు. మన ధర్మం ఏది అని అంటే మిత్రమా, హిందూ ధర్మమా, పరధర్మమా, లేకపోతే వేరే దేశ ధర్మముగా ధర్మంలో కలుస్తారు. ఏ దేశంలో ఉన్న ధర్మం ఒకటే ఉంటుంది కదా. కాబట్టి 2వ స్థానంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు
ముమ్మాటికి ఆలోచన చేసి చెప్పండి. సోదరి సోదరములు మన ఇప్పుడు మండలంలో మన హైదరాబాద్లో కానీ ఎక్కడ శాతం ఉన్నది ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు. రెండో స్థానంలో, మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? క్రిస్టియానిటీ ఉంది. ఎంటైర్ ద వరల్డ్ మీకు తెలిసిన లోకం మొత్తం వాళ్ళే ఉన్నారు. అంటే మన ఈ 4వ స్థానం గురించి గొడవ పడటం లేరు. ఎందుకు లేరు? 4వ స్థానం గురించి ఏంటంటే నేను ఒక్కడినే 100 మందికి చెప్తున్నా. మిగతా వాళ్ళు ఏంటంటే 100 మంది 1000 మందిని వాళ్ళు నిద్ర లేపగలుగుతున్నారు అని అంటే పుట్టుక నుంచే వాళ్ళకి ఇంటి ఇలవెల్పుల గురించి దేవుళ్ళ గురించి చెప్తున్న వాళ్ళే మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది మనము చర్చ్కి వెళ్తారంటారు, నమాజ్కి వెళ్తారు, దేవాలయానికి వెళ్తారు. మిత్రమా, నీ గుండెలపై నా గుండెలపై చేసేసుకొని చెప్పుదాం, పండగలకు తప్పితే ఈ రోజుల్లో గుడికి వెళ్తున్నారా? ధర్మంగా మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రైడే అంటారు, వీళ్ళు సండే అంటారు. ఎంతమంది వెళ్తారు మీరు చూస్తున్నారుగా. నాస్తికులు వీళ్ళకి ఫ్రైడేతో దేంతో పని ఉండదు, వీళ్ళ మత్తులో వీళ్ళు ఉంటారు. మనం ఉన్నాము అన్న ఆలోచన చెప్పి మనము ధర్మంలో వెళ్ళండి, హిందువులను పూజించండి, చేయండి అని ఎంత మొత్తుకొని ఎన్ని యాగాలు ఎంత పెద్ద 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 పూజలు పురస్కారాలు చేసినా మన వాళ్ళకి ఆ పైశాచికత్వమే తప్పితే, పండగకు తప్పితే మిగతా దానికి వెళ్ళరు వాళ్ళు. మరి మన ధర్మాన్ని మనం వదిలేసామా? ఒకప్పుడు మన స్థానం మొదటి స్థానమే కదా భూమండలం మీద. భూమండలానికి అధికారులు మన భారతదేశమే కదా. ఎందరో దేశాల వాళ్ళు ఇప్పుడు మారుతున్నారుగా మన చరిత్ర కోసమని. మారుతున్న వాళ్ళు ఉన్నారా? చూసాం, పలానా క్రిస్టియన్స్లో హరే కృష్ణ పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. ఎక్కడో పూణేలో వచ్చేసి వాళ్ళు స్థాపించారు, ఎక్కడో అమెరికాలో పూజలు చేస్తున్నారంట, గణేషుని పెట్టారంట. ఇన్నది అంటే కారణం ఏంది? మన ధర్మం ఇప్పుడే లేస్తూ ఉన్నది. కారణ జన్మలని పరమాత్ముడు పుట్టించి ఇకపై మనల్ని మేలుకు వెళుతున్నాడు. మీరన్నా మారాలి, ఇకపైన మారాలి, ఇకపైన మారాలి అని. మరి ఇప్పుడు నువ్వు అన్న విషయం చూసుకుంటే హిందూ ధర్మమే గొప్ప అని చెప్పి నేను ఏడో చెప్పకుంటే నీవు ఎవరివి, ఎక్కడి నుంచి గొప్పవాడి అనేది తెలుసుకోమంటున్నాను నేను. ఈ 4 స్థానాల్లో ఒక్కడే పరమాత్ముడే. ఆ ఇంట్లో పరమాత్ముడు లేడంటారా? మీ ఇంట్లో పరమాత్ముడు లేడంటారా? అందరి ఇంట్లో పరమాత్ముడే ఉన్నాడుగా. కానీ ఉన్నారని చెప్పినప్పుడు ఎవరు వింటున్నారు, ఎవరు నమ్ముతున్నారు? అదే మనం చేస్తున్న పొరపాటే అది. నిన్ను పుట్టించుకున్న వాడి మాట నీవే వినకపోతే దానికి మంచి ఇంకొక ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు మిత్రమా? నీవు గర్భంలో ఉన్నప్పుడే పరమాత్ముడికి మాటిస్తావా? తండ్రి నేను అన్ని చేసుకొని మంచుకుంటానని. గర్భం అనేది చూసారా, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది, అత్యంత శక్తివంతమైనది గర్భమే మిత్రమా. దాంట్లో మురికిలో ఉంటావు నీవు, ఊపిరి ఆడదు నీకు, కళ్ళు కనబడవు నీకు. కళ్ళు తెరిస్తే లోపల ఉన్న ఈ మానవ శరీరంలో ఉన్న నీళ్లు కానీ అక్కడ ఉన్న మురికి కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే అత్యంత నరకంలో నీవు ఉన్నట్టేగా. దాంట్లో నుంచి నన్ను బయటపడే పరమాత్మ అని చెప్పి పరమాత్ముడు చెప్తే పరమాత్ముడు సరే బిడ్డ మంచిగా ఉండని చెప్తాడా? అందులో నుంచి బయట వచ్చేటప్పుడు నువ్వు ప్రమోట్ చేస్తావు, తండ్రి నేను బాగుంటా అని చెప్పి నమ్మకం ఇస్తావా? తర్వాత బయటకు వచ్చినాక ఈ జీవితంలో అన్ని తప్పులు చేస్తావా? చేసేసి చనిపోతావా? ఆ చనిపోగానే నీకు గుర్తుకొస్తుంది నేను మాటిచ్చాను నా తండ్రి కానీ. ఇక మొదలవుతుంది. ఇక ఏం మొదలవుతుంది? ఇక పారిపోవడం మొదలవుతుంది. పరమాత్ముడి దగ్గర పోతే నన్ను పట్టుకుంటాడు, నన్ను ప్రశ్న అడుగుతాడు. నేను నిజం అనేది నువ్వు కాలం చేసినాక తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? పారిపోతున్నాడు కదా. అంటే ఎవరి ధర్మాన్ని ఎవరు ఇప్పుడు చేసుకున్నట్టు? నీ ధర్మాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు కదా, మొదటి నుంచి పుట్టినప్పుడే కదా. ఈ విషయాలు చెప్పేది ఎవరు అంటున్నాను. కుటుంబంలో మొదట తల్లిదండ్రులు బిడ్డలకు మనం పాఠం అనే విషయాన్ని మొదలుపెట్టి చెప్పడం చేస్తేనే విలువలు పెరుగుతాయి అంటున్నాను. అలా చెప్పుతున్నారా? ఓపికలు లేవు మిత్రమా. ఓపికలు లేని సమక్షంలో కుటుంబాలు ఎలా బాగుపడతాయి చెప్పండి. అమ్మకు ఓపిక లేదు, తండ్రికి ఓపిక లేదు, పిల్లలకి ఓపిక లేదు, పెద్దవాళ్ళకి ఓపిక లేదు, చిన్నవాళ్ళకి ఓపిక లేదు. అందరికీ ఉన్న దగ్గరికే రావాలి, పోయి తెచ్చుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందుకనే మన ధర్మానికి ఉన్న విలువ అత్యంత విలువ మన మనుషులు పొడగొట్టుకున్నదే కానీ ఏ దేవుడు పాపాలు మీరు చేసుకున్నారు మీ వల్లే అనుభవిస్తున్నారు అన్నారే కానీ నేను రాసింది ఇది అని ఎక్కడ చెప్పలే మిత్రమా. ఆయన ఇచ్చిందంత పవిత్రమైనది పచ్చడి గడ్డి, మీరు దాన్ని ఎండుగడ్డి చేసుకుని బొగ్గును మంటేసుకున్నారు అని చెప్పేసి రుజువులే ఇస్తున్నారు కదా. ఒక సెట్ ఆఫ్ వంశమే ఎందుకు డెవలప్ అవుతుంది ఆలోచించండి మీరు. మన భూమండలంలో భారతదేశంలో 36, 37 ఉన్నాయి కదా మిత్రమా రాష్ట్రాలు. కొన్ని ఎందుకు డెవలప్ అవుతున్నాయి? వంశాధిపత్యం లేక, వంశపారపరిశం లేక. సో గురూజీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ కాదు, సో ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అడగండి. సో ముఖ్యంగా మహిళలు శారీ కట్టుకుంటారు, చీరలు కట్టుకుంటారు. సో డే టు డే లైఫ్ లో ఆ చీరలు కాస్త డ్రెస్సులు అయినాయి. అవును. సో డే టు డే లైఫ్ లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయి ఆ డ్రెస్సులకు మోడర్న్ గా అలవాటు పడ్డారు. సో ఆ చీరలోని గొప్పతనం ఏంటంటే ఇప్పుడు చీరలోని గొప్పతనం అని అంటే మిత్రమా, నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను 100 సార్లనే చెప్పాలి. పూర్వం ఒక రాజు, మీరు నేను దుస్తులు లేకుంటున్న రోజులు అవి. దుస్తులే లేవు అసలు మనకి, ఎందుకంటే మీకు తెలిసిందే కదా దుస్తులు లేని రోజులు ఉన్నాయి మనకని. అప్పుడు దుస్తులే లేవు అసలు, అందరూ అలాగే ఉన్నారు. రాజులు కూడా దుస్తులు లేకుండానే ఉండేవాళ్ళు, రాణులు దుస్తులు లేకుండా, మామూలు అడుక్కునేవాడు దుస్తులు లేకుండానే ఉండేవాడు. కాకపోతే ఏంటంటే దుస్తులకి ఉన్న విలువ ఒక స్త్రీ వల్లనే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నెలసరి అనేది ఆడ మనిషికి 5 రోజులు భగవంతుడు ఇచ్చాడు. అది ఋతుచక్రం అంటూ ఉంటాము. ఆ ఋతుచక్రంలో ఆడది వచ్చినప్పుడు 4 రోజులు చాలా ఇబ్బంది పడుతుంది. రక్తస్రావం జరుగుతుంటే పొలాల్లోకి రాలేదు, నలుగురిలో నిలబడలేదు, మంచిలో నిలబడలేదు, సిగ్గు, అదొక బిడియం, అదొక భయం, అదొక ఆలోచన.
ఏమి చేయాలో ఎన్నో సంవత్సరాలు గడిచాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో మంది బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు, అలాగే జీవితాన్ని చూసిన తరుణాలు ఉన్నాయి మన చరిత్రలో. కానీ ఒకరోజు ఒక రైతు వ్యవసాయం అనేది ఎప్పటికైనా మన భూమండలం మీద మొదటి నుంచే ఉందే కదా. ఆయన గారు పత్తి పండిస్తూ ఒక గుణాన్ని గమనించగలిగాడు. ఏమని, అదేంది నీళ్లు ఇది పీల్చేసుకుంటుంది ఏంది సడన్గా, ఆటోమేటిక్గా దీనికి ఒక గుణం ఉంది కదా అని గమనించిన తర్వాత ఆ పత్తి తీసుకొచ్చుకొని ఇంటి ఆవిడకి ఇచ్చాడుగా. నెలసరి సమయంలో ఇది ఉపయోగపడుతుందా, రక్తాన్ని నీటిని ఏదన్నా పట్టి పీల్చగలుగుతుందని గమనించాడు. చరిత్రలో రాసున్నాయి, ఇవి కూడా గమనించాడు. అది చూసేసి ఏం చేశాడు, ఆడపిల్లకి ఇచ్చిన తర్వాత ఆవిడ దాన్ని ఆపగలిగింది మిత్రమా, ఆపగలిగింది. కానీ మళ్ళీ ఇంకా డీప్గా ఆలోచించాడు, ఎలా చేయాలి ఈ యొక్క విషయ వివరణలో ఆడపిల్లలకి ఈ యొక్క వస్తువుతో నేను చీర చేస్తే అంటే ఒంటిని కప్పుకుని ఏర్పాటు చేసేస్తే బాగుంటుందని రాజ్యాధికారి దగ్గరికి వెళ్ళి, అప్పట్లో రాజుల పెద్దవాళ్ళు కదా, రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే రాజు అన్నాడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది కదా, చీర లాంటిది నెట్టికి ఇట్లా చుట్టుకునేది చేయండి అని చెప్పేస్తే చీరలాగా చేసి ఆడపిల్లకి చుట్టేశారు, మొత్తం శరీరానికి పైన కింద చుట్టి పెట్టారు. పెట్టిన తర్వాత నెలసరి వచ్చింది, మళ్ళీ నెలసరి వచ్చింది. కానీ ఆ ఆడపిల్లలకి ఎంతటి అమాయకత్వంగా భగవంతుడు పుట్టించాడంటే దాన్ని ఉపయోగించే పద్ధతి తెలియకపోయింది. తర్వాత ఏం చేశారు, అలా ఎలా అవుతుంది కదా అని చెప్పేసి అదే చీరని అప్పట్లో చూడండి 16 ముడుల చీర అంటే మీకు తెలుసుగా మిత్రమా. ఇప్పుడు నాకు తెలిసి చీర 6 అడుగుల కంటే ఎక్కువ కూడా లేదు. 16 ముడుల చీర, ఇక్కడ ఒక ముడి కట్టి, ఇక్కడ ఒక ముడి కట్టి, ఇక్కడ ముడి కడతారు, వెనకాల ముడి కడతారు, ఇక్కడ అన్ని ముడి కడతారు. అంటే ఇలా పంచలాగేసి కడతారు దాన్ని, బలంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ శాతం కడుతుంటారు. అలా కట్టడం చేయడం చేత ఏమైందంటే వాళ్ళకి ఆ చీర కట్టాక కూడా రక్తస్రావం జరుగుతుంది. ఎలా చేయాలి, చీర ఇలా కట్టారు వాళ్ళు, ఇప్పుడు నేను ఎలా పంచ కట్టుకున్నాను అలా కట్టారు చీర వాళ్ళు. అయితే అలా చీర కట్టినా కూడా రక్తస్రావం అవుతుంది, నేను ఆపలేకపోతున్నాను కదా ఒక ఆడదానికన్నా ఆలోచన చేసి, అప్పుడు వీళ్ళు వ్యూహంగా ఏం ఆలోచించారంటే అందరూ కూర్చొని ఏం చేయొచ్చు దీన్ని ఆపడానికంటే అదే చీరని కింద నుంచి కట్టారు మిత్రము, వెనకాలకి. ఇలా కట్టిన చీరని వెనక్కి లాగారు వాళ్ళు. వెనక్కి లాగి ఇక్కడ వెనక చెక్కడం చేత అదేమైందంటే 4-5 పొరలు వస్తుంది. సింగుల్ అంటాం, గుర్తుందా, ఆడవాళ్ళు అంటారు, అది 7 సింగులు కడతారు. మీరు గమనించండి, 7 కానీ 11 కానీ 14 కానీ 16 కానీ కడతారు. ఆ సింగుల్ పెద్దగా కట్టేసరికి ఈ రక్తం అనేది 4 రోజుల్లో 5-6 పొరలు దాటొచ్చేది అనమాట. 5 బ్లీడింగ్ అనేది అలా రావడం చేత 5 రోజుల్లో ఆవిడ రక్తస్రావాన్ని దాచుకోగలిగింది కదా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేసి సముద్రంలో, అప్పట్లో నీళ్లు ఉండేటి, చెరువులు ఉండేటి, అష్ట సుగంధాల వనమూలికలు ఉండేటి కాబట్టి దాంతో కడుక్కొని నీట్గా ఉండేవారు. అలా చీరకి మన హిందూ సంప్రదాయంలో ఆడదానికి భూమండలం మొట్టమొదట ఇచ్చిన దేశం మన అఖండ భూమండలం భారతదేశం మిత్రమా, వేరే ఏ దేశాలు ఇవ్వలేదు. అలా పెట్టేసిన తర్వాత రాజు బహు అద్భుతంగా ఆయన ఎంతో ఆనందపడి నా భారతదేశంలో నా ఇంట నా రాజ్యాన్ని వచ్చిందని ప్రపంచం మొత్తంగా దాన్ని చాటించడానికి మన భూమండలం నుంచి పంపించారు చీరల్ని. ఆ రుజువులు కూడా ఉన్నాయి, అడిగి తెలుసుకోండి, నాకంటే సిద్ధహస్తులు ఉన్నారు కదా. అలా మన చీరకు విలువ వచ్చింది. కానీ మానవుడు ఈ జాతి అని అంటే డబ్బులు, ఆలోచన, పారంపర్యం మారింది కదా మనది. ఒకప్పుడు వ్యవసాయమే, ఇప్పుడు ఎన్నో పనిముట్లు, అందుకని దానికి అనుకూలంగా దుస్తులు వేసుకున్నారు. కానీ కట్టుబొట్టులో ఉన్న విలువ చీరకున్నంతగా మన భూమండలంలో ఎక్కడా కూడా విలువ రాదు మిత్రమా. ఇప్పుడు నువ్వు దుస్తులు వేసుకుంటుంది కేవలం నీవు వ్యాపారానికి, డబ్బులకు సంబంధించిన దాంట్లో పని నిమిత్తమే వేసుకుంటావు. కానీ సౌభాగ్యానికి, ఇంట్లో పూజ చేయడానికి, నీ యొక్క భర్త దగ్గర భార్యలాగా ఉండడానికి, అత్త దగ్గర కోడల్లాగా ఉండడానికి, కొడుకు దగ్గర అమ్మలాగా ఉండడానికి నువ్వు చీరనే వెయ్యాలి. ఇంకోటి గురూజీ, ఈ మధ్యలో నైటీలు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ నైటీలు వేయడానికి గల కారణం చూడండి, సులభమైనది. అది సులభమైనది దేనికి మిత్రమా, పనికి సులభమైనది అనేది ఇప్పుడు వచ్చింది. కానీ ఒకప్పుడు నైటీలు ఎక్కువ వాడుతున్నారు. నైటీలు ఎక్కువ వాడడానికి గల కారణం కూడా సంస్కృతిలో మార్పు అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, భర్త అన్ని విషయాల్లో ముందుకు రాకపోవచ్చు, సందర్భం బాగాలేదు. ఇప్పుడు భర్తకి భార్యకి మధ్యలో 2 తేడాలు ఉంటాయి. ఈయన అలసిపోయి వస్తాడుగా, ఈవిడ అలంకరించుకొని స్నానాలు చేసుకొని నెత్తిలో పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూడాలిగా. ఇలాంటి తరుణం వదిలేసేసి ఇప్పుడు కొందరు మాత్రమే అలా ఉండి మిగతా వాళ్ళు నైటీ మీద ఎందుకుంటున్నారంటే మిత్రమా, వీళ్ళు కూడా వీరి యొక్క కార్యకలాపాల్లో అలసిపోతున్నారు. ఎందుకు అలసిపోతున్నారు అంటే, ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడేమో ఈవిడ ఒక్కడే కుటుంబాన్ని చూసుకోవాలి. కాబట్టి మొదట ఈ దుస్తులు 16 అంచుల చీర ఒకప్పుడు కాబట్టి ఆ చీర రాను 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 తగ్గింది కాబట్టి వస్తువు ఎలా తగ్గుతుంటే ఈ శరీరం అలా ఫ్రీ అవుతూ వస్తుంది వాళ్ళకి. అందుకని నైటీ నేసారు. అదే నైటీని ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాల విషయంలో ఉపయోగించేసి అదే విషయాన్ని పిల్లలని పొద్దున్నే రెడీ చేసి పూజలు చేసి పురస్కారాలు చేసి పోతూ ఉన్నాం. ఇప్పుడు మీకు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకప్పుడు వ్యవసాయంలో కూడా ఇలాంటి చీరలు వేసుకొని శారీరకంగా భార్యాభర్తలు కూడా కలిసేవారు. ఇప్పుడు కూడా భార్యాభర్తలు నైటీల మీద ఉన్నప్పుడు కలిసేవారు. కానీ అపవిత్రం అనేది ఎక్కడ అవుతుంది తెలుసా మిత్రమా, ఎప్పుడైతే నీవు భార్యాభర్తలు శారీరకమైన ఒక అంశాన్ని ఆలోచించి చేసి వెళ్తారో దానికి అదే రోజు స్నానాలు చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి అనేది తంతు ఉన్నది.
అంటే ఇంటికి మాత్రమే నువ్వు స్నానం చేసినా చేయకపోయినా నీ ఇలవెలుపులు నీ ఇంటికి పూజ సంబంధించింది నిన్ను ఏమైనారు. ఎందుకంటే మన భారతదేశంలో పెళ్లి అనేది ఒక పవిత్రమైన కార్యాలయం అని చెప్పి రాసి పెట్టింది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలిసిన తర్వాత ఏదైనా పని చేసినా ఇంట్లో అది పవిత్రమే, అపవిత్రం కాదు. అంటే ఏ పని చేసినా ఏ పవిత్రం అంటే ఏం చేస్తుంది? ఇంట్లో వంట చేస్తుంది ఆవిడ. మరి వంట చేయడానికి ముఖ్య కారణం నీ భర్త. నీ భర్తని ఇచ్చింది ఎవరు? పరమాత్ముడే కదా. మరి పరమాత్ముడు ఇచ్చిన వస్తువులు ఏ విధంగా తప్పు అవుతాయి? ఇది చాలా డీప్ క్వశ్చన్. కాంట్రవర్సీ వచ్చినా ఐఎమ్ రెడీ టు ఫైట్ ఎనీవన్. ఎందుకంటే ఇది ఖచ్చితమైన క్వశ్చన్. ఎందుకంటే పవిత్రంగా అది పంట అని చెప్పి భార్యాభర్తల విషయంలో చెబుతున్న ఈ 9 నెలల గర్భంలో ఒక పంట అని చెప్పేసి విలువిచ్చి సౌభాగ్యానికి 7వ నెలల మనము ఒడి నింపుతున్నాం కదా శ్రీమంతం రూపంలో. ఒకవేళ చెడే అయితే మగవాడి ద్వారా గర్భం ధరించింది కాబట్టి అపవిత్రత కావాలి కదా. ఎందుకు ఆవిడకి మనము మంగళహారతులు ఇస్తాం, వేద పండితులు పిలుస్తాం, కాళ్ళకి పసుపు పెడతాం, మైదాకులు పెడతాం, పసుపు మొహానికి పెట్టి బొట్లు పెడతాం. అందరూ ఆడపిల్లలంతా కూర్చొని పండగలాగా ఎందుకు చేసుకుంటారు? అది ఒక పంట. హిందూ ధర్మంలో గర్భం అనేది ఒక పంట అని రాసింది కదా. వేరే ధర్మంలో కూడా అది పంటే, కాకపోతే వాళ్ళ ఆధునికత వేరు విషయం. కాబట్టి విలువ ఉంది భార్యాభర్తల విషయంలో. అదే భార్యాభర్తల విషయంలో మీరు అన్నట్టుగానే ఇవి చేసుకొని 10 మంది తిరిగి ప్రపంచంలోకి పోతే మీ వల్ల వాళ్ళంతా అపవిత్రమవుతారు. ఎందుకంటే నీ ఖచ్చితంగా ఎందుకు కాదు. మరి ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఉన్నావంటే నీ శరీరము నీ భర్త శరీరం ఒకటి, ఇద్దరు భార్యాభర్తలు ఒకటి కాబట్టి ఓకే. మీ ఇద్దరు వెళ్ళేసి వేరే వాళ్ళ ఇద్దరు రుద్దుతే మరి మీ ఇద్దరు శాపము వాళ్ళకి పోదా? మరి వాళ్ళు ఏం సంబంధం ఉందని నీ దగ్గరకు వచ్చారు? మరి అది అక్కడ మీ పోలికను పోషించాలి. భార్యాభర్తలు అనేవాళ్ళు కడప లోపల వరకే. కడప బయట భార్యాభర్తలు కనబడడానికి మాత్రమే ఉండాలి. అన్ని అంటుకోవడానికి ముట్టుకోవడానికి ఉండదు మిత్రమా. అది ధర్మశాస్త్రమైన మాట, మీరు కనుక్కోండి. ఇప్పటికీ కూడా నెలసరి వస్తే 3 రోజులు ఆడపిల్లల్ని రూమ్ లోనే పెట్టేటోళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి మన మండలం మీద. మరి ఎందుకు ఆ విలువ వచ్చింది? మరి అదే నెలసరి వచ్చిన వాళ్ళు కూడా లక్షల్లో జీతాలు సంపాదించిన వాళ్ళు, పనికి పోయేటోళ్ళు, అదే బండి మీద పోయేటోళ్ళు ఉన్నారుగా. మరి వాళ్ళకి ఉండదా ఆ బాధ? అంటే మనిషి ఆలోచించిన రీతిలో మార్పు ఉంది అంటున్నాను. ఈ భార్యాభర్తలు కలుసుకొని నువ్వు ఇంట్లో నువ్వు పూజలు చేసుకో, పురస్కారాలు చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో. ఎందుకంటే నీ ఇంటి ఇల వెలుపు నిన్ను సహిస్తుంది, కానీ వేరే వాళ్ళ ఇంటి వెలుపు నీ ఇంట్లో ఉన్నది ఎందుకు స్వీకరిస్తుంది? అందుకే కదా ఇప్పుడు 3 దేవతలు ఉన్నారంట మన దగ్గర. నిజానికి ఉన్నారు. పరమాత్ముడు ఒక్కడే, దేవుడు అందరూ ఒకడే. ఇంత తంతులేంది ఒక ఆడపిల్లకి ఎందుకు ఆ విలువ తగ్గుతుంది? మనం చేసుకున్నదే కదా. నేను చెప్పేది ఏంటంటే పవిత్రమైనది కాబట్టి దేవాలయం మీద ఆడవాళ్ళది మగవాళ్ళ చిత్రపటాలు రాశారుగా. పూర్వం పెళ్లిలు కాగానే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? గుడికి వెళ్ళేవాళ్ళు. పొరిమేరలో పెద్ద గుడులు ఉండే మన దగ్గర కంటే వెళ్తే పంతులు గారు పురోహితులు ఏం చేస్తారు? అమ్మ అందరు కూర్చోండి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చోరండి అని అన్ని చిత్రపటాలు అన్ని చూసి వస్తుంటారు వాళ్ళు. అక్కడ చూస్తే అక్కడ చేయాల్సిన పనులన్నీ భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, కలిసి ఉండాలి, ముద్దు పెట్టుకుంటే అన్ని రాసుంటాయి. శిల్పాలు ఉన్నాయిగా, ఎల్లోరా అజంతా శిల్పాలు అవే కదండి. పవిత్రమైన టెంపుల్ అపవిత్రం అది పవిత్రం అనేది చాలా మంచి ప్రశ్న. అది అపవిత్రమైనది కాదు శంకర, బాగా తెలుసుకోవాల్సిన విషయం. నేను ఓపెన్ గా అడిగేస్తా. సెక్స్ అనేది పవిత్రమైనది భార్యాభర్తల మధ్యలో కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆస్కారం కాబట్టి గుడి మీద రాశాడు. అపవిత్రమైతే అది గుడి మీద ఉండకపోయేది. గుడి వెనకాలకి భార్యాభర్తలు గుడి వెనకాల వెళ్ళేయడం అనేది అపవిత్రమైన మాట. పవిత్రమైన మాట ఏంటంటే మీరు తెలుసుకోండి, భార్యాభర్తలు అనే వాళ్ళు ఈ రోజు నుంచి పవిత్రమైన వాళ్ళు. సాక్షాత్తు భగవంతుడి సంస్కారం మీకు ఇచ్చారు కాబట్టి మీరిద్దరూ కల్మషం లేకుండా, ఎలాంటి కల్పితం లేకుండా మీ మనస్సాక్షులను మీరు గెలవాలి. మీరు అంటే మీ వల్ల ఒక కుటుంబాలు వస్తున్నాయి అంటే నమ్మకం. దేవుడి ముందు మీరు ఇప్పుడు ఎప్పుడంతా ఎంత నిమ్మలంగా ఎంత పవిత్రంగా ఉన్నారో అదే పవిత్రత అక్కడ రాశారు చూడండి. అంటే చరిత్రకాలంలో రాసింది అనుభవంతో అది చూసి నేర్చుకోమని అంటున్నారు తప్పితే, భార్యాభర్తల పవిత్రత చెప్తున్నారే తప్పితే ఇద్దరి మధ్యలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చెయ్యండి అని, వెనకకి వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని ఎక్కడ రాసి లేదు. దానివల్ల ఏమంటారంటే మిత్రమా, చెడు యొక్క ప్రభావం ఎక్కువ చూపించడానికి అన్న మాటలే కానీ అవి నిజమైన మాటలు. కుటుంబం అంటే ఎలా ఉండాలని తెలుసుకోవడానికని నిదర్శనం అది. మీరు అది కూడా అనవచ్చు కదా మిత్రమా, గురుగారు ఇప్పుడు పెళ్ళైనాక ఒక మగవాడికి ఒక ఆడదానికి తెలియదంటారా రూమ్ లో పోతే ఎలా ఉండాలి అని? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి సీక్రెట్ అనేది ఉండకపోయేది. ఉమ్మడి కుటుంబంలో 4-5 ఉంటాం ఫ్యామిలీలో, వాళ్ళ పిల్లలు ఉంటారు 6-7 మంది, తాతలు ముత్తాతలు కలిపి 6 మంది, మొత్తం కలిపి దగ్గర ఎంతమంది ఉంటాం? 16-17 మంది ఉంటాం. అంతమందిలో మరి భార్యాభర్తలు ఏ విధంగా ఉండగలుగుతారు? ఇది కూడా ఆలోచించి భార్యాభర్తలు అంటే ఈ విధంగా ఉండాలని ఎంతో మనో ఆలోచనలు చేసి అక్కడ చిత్రీకరించిన చిత్రాలు అవన్నీ. కాబట్టి పండగలు, తీర్థ విహార యాత్రలు, ఇంకేదైనా క్రియేట్ చేసుకొని వీళ్ళకి ఏకాంతాలు ఇచ్చేసి పోయేవాళ్ళు. ఇది తరుణం ఇది. ఇప్పుడు ఏకాంతం అనేది ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకి అయిపోయింది. కానీ ఒక సెక్స్ అనే విషయం మీరు మాట్లాడితే శారీరక సంభోగం అత్యంత పవిత్రమైనది. భగవంతుడు ఇచ్చిన ఒక భూమండలం మీద ఇచ్చిన పవిత్రమైనది ఏదన్నా మొదటగా మనం మాట్లాడుకుంటే భార్యాభర్తలు కలుసుకున్న తరుణానికి విలువ ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు ఒక సర్టిఫికెట్ లాగా అది. ఇప్పుడు పరమాత్ముడు మీరు సెక్స్ గురించి మనం మాట్లాడితే పవిత్రం అని చెప్తారు. ఖచ్చితంగా. సో మన వీడియో చాలా మంది ప్రేక్షకులు చూసే ఉంటారు. పక్కా
భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవడం అనేది పవిత్రమైనది, అపవిత్రమైనదని ఎక్కడా రాసిలేదు మిత్రమా. దాన్ని తీసుకెళ్ళి నీ యొక్క పైశాచికత్వానికి నీవు 10 విధాలుగా 10 ఆలోచనలు చేసి 10 మందితో ఆలోచనలు చేయడం అనేది అపవిత్రం. నేను చెప్తుంది ఇదే. ఖచ్చితమైన ప్రశ్నకి ఖచ్చితమైన ఆన్సర్ ఏంటంటే సాక్షాత్తు నా తండ్రి పార్వతీ పరమేశ్వరులు కూడా సాక్షాత్ అర్ధభాగమై ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. పార్వతీ పరమేశ్వరులకి తర్వాత ముల్లోకాధిపతులకు ఒక యుద్ధం, మాటల యుద్ధం జరిగినప్పుడు ఒక ఋషివర్యుడు అడిగాడు ప్రశ్న. ఏమని అడిగారు? తండ్రి పరమాత్మ ఆడదానికి ఉన్న విలువ ఏంటిది అని చెప్పి నా తండ్రి అడిగినప్పుడు నా తండ్రిని అడిగితే ఆ ఋషివర్యుడికి మా తండ్రి ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా మిత్రమా? బ్రహ్మ ఒక ఆడదానికి ఇచ్చిన విలువ నాలుకపై ఇచ్చాడు. అంటే నాలుకపై ఇచ్చిన విలువ ప్రతి నోట ఎక్కడైతే చదువులు ఉంటాయో, ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడ ఒక ఆడదానికి విలువ ఇచ్చినట్టే కదా బ్రహ్మ ఇచ్చాడని అర్థం కదా. ఇంకొక దేవత అంటే మనం మాట్లాడుకునే విష్ణుదేవుడు ఎక్కడిచ్చాడు? గుండెలపై ఇచ్చాడు లక్ష్మీమాతకి. కమలం పువ్వులో వచ్చేసి ఉంటుంది అమ్మకి, అంటే గుండె దగ్గర స్థానం ఇచ్చాడు కదా. గుండె దగ్గరే స్థానం ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆడది గుండె అని చెప్పడానికి అని ఇచ్చాడు అని చాలా శాస్త్రాల్లో రాసింది. అంటే ఆడదే గుండె అని ఎలా ఉంటాం మిత్రమా అన్న కూడా మీరు అనవచ్చు. ఎందుకంటే పతికి తర్వాత ప్రత్యక్షంగా కనబడుతున్న ఒక పతివతకి రెండిటికి అనుసంధానమే భార్యాభర్తలు. చూడండి, సాక్షాత్తు 3వ ప్రశ్నకి జవాబు ఏంది? పరమాత్ముడు నేరుగా అడ్డంగా పార్వతీ మాతనే ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మగవాడికి ఎన్ని విలువలు ఉన్నాయో ఆడవాళ్ళకి అన్ని విలువలు ఉన్నాయి. వాళ్ళు గుండెయ్యారు, వాళ్ళు నాలుకయ్యారు, అంటే నలుగురిలో వాళ్ళు విలువ అయ్యారు. ఇలాంటి ప్రశ్నలకి జవాబులు మన చరిత్రలో రాసి ఉన్నాయి కదా మిత్రమా. అపవిత్రం ఎలా అవుతుంది అది? మరి వాళ్ళు భార్యాభర్తలే కదా, మరి వాళ్ళు అపవిత్రంగా ఉందంటారు. ఎప్పటి నుంచో చరిత్రలు రాసి ఉన్నాయి వీటి గురించి. అవి చదవండి అంటున్నాను నేను. అవి బయటపడేసేసి ఓన్లీ వాల్యూడ్ ఎడ్యుకేషన్ వదిలిపెట్టేసేసి పురాతనమైన మన విషయాలు వదిలిపెట్టేసేసి ఇప్పుడు అత్యాధునికంగా వచ్చిన ఇవన్నిటి గురించి ఆలోచిస్తే మరి చరిత్ర తెలుసుకోవడం ఎలా మిత్రమా? ఇప్పుడు అప్పుడు ప్రపంచం వేరే అని అనకూడదు. అప్పుడు కూడా మనుషులే కదా, ఆడమగానే ఉండే కదా. అప్పుడైతే వేరే వాళ్ళు లేరు. డే టు డే లైఫ్ లో మొత్తం చేంజెస్ అయ్యాయి. అప్డేట్ కావాలి అని అనడానికి గల ఉదాహరణ ఏంటంటే భార్యాభర్తల అప్డేట్ వాళ్ళ జీవితంలో కావాలి మిత్రమా, సొసైటీ గురించి కాకూడదు. సొసైటీలో నువ్వు డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేస్తా అంటే కుదురుతుందా? గురించి ఇంకోటి, ఒకప్పుడు భర్త తినే ప్లేట్ లోనే భార్య తినేది, ప్లేట్లు లేని సమయంలో కూడా ఇస్తరాకులో తినేది. చాలా మంచి ప్రశ్న. అలాంటి ఇప్పుడు ఈ జనరేషన్ లా ఎవరు ఏ టైంలో తింటున్నారో తెలియదు, ఎవరికి ఎక్కడ అట్లా ఇట్లా అయిపోయింది లైఫ్. దీనికి సంబంధించి మీరు అసలు అప్పుడు ఇప్పుడు ఉన్న తేడా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఒక ప్రశ్న మీరు అడిగిన దానికి 3 జవాబులు చెప్పవచ్చు. ఒకప్పుడు భార్యాభర్తలు అన్న విషయానికి వస్తే వ్యవసాయం ఉండి మనం పొలాలకు వెళ్ళి అందరం కలిసి వచ్చేది. ఒకప్పుడు వ్యవసాయమే ఆధారం, మనకి ఇంటికి వచ్చి తినేవాళ్ళం. అయితే భర్త అప్పుడు కూడా భర్తకే ఎక్కువ బలం ఉండేది, కష్ట సుఖాలే ఎక్కువ ఉండేవి భర్త విషయంలో. పనులు చేయాలంటే భర్త బలమైన పనులు చేయాలి. కానీ కాలక్రమేణా కాలం మారుతూ 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 వచ్చినాక అప్పులు అని మానసిక ప్రశాంతతను కోల్పోయి, నలుగురిలో విలువని కోల్పోయి, ఆస్తులు అంతస్తులు సంపాదించి కాపాడుకోవాలనే విలువను కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఒక భార్య, చూడండి మీరు అన్నట్టుగా ఒక భార్య ఎదురు చూసే అత్యంత ముఖ్యమైన తరుణం ఏంటంటే భర్త తిన్న తర్వాత తినాల్సినది. ఎందుకు తింటానంటే ఇప్పుడు నీవే ఉన్నావు, నీ భార్య ఉంటుంది, నువ్వు ఎన్నో కష్టాలు పడతావు, నీ యొక్క జీవితంలో పనులు చేసి వస్తావుగా. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? ఇంట్లో ఉండి వండుకునే తరుణాలే ఉంటుండే ఎక్కువ శాతంగా, కష్టపడనీయకుండా. అయితే భర్త ఏం చేసేవాడు? బయట తిరిగి వచ్చి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పంచాయతీలు అన్నీ అనుభవించి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఒకే ఒక మాట ఏం అడుగుతాడు భార్య గురించి? పొద్దున్న వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే, ఇంట్లో ఏం వండాలి చెప్పండి సాయంత్రం మీరు వచ్చేలోపు, ఫలానా విషయంలో ముందుకు వెళ్ళండి అని చెప్తే వండమని అంటే భార్య ఏం చేస్తుంది తెలుసా మిత్రమా? నా భర్తకి అత్యంత విలువైనది, అత్యంత ఇష్టమైనది, అతి రుచికరమైన ఈ భోజనాన్ని నేను వండాలి అని పొద్దుడు నుంచి మొదలు పెడుతుంది ఆవిడ షెడ్యూల్ అంతా. ఇలా కోయాలి, ఇలా తింటాడు, అలా తింటాడు, అలా చేస్తాడు. ఆయన పలు విధాలుగా ఊహించుకుంటాడు. ఇంత అన్నం తింటాడా, ఇంత తింటాడా, ఎంత తింటాడో ఊహించుకుంటుంది. అంటే ప్రతి క్షణం ఊహించుకొనే వండుతుంది ఆ వంటకాన్ని. అంటే ఆ భార్య అత్యంత విలువగా వండిన రుచికరమైన భోజనం ఏదంటే మిత్రమా, అప్పుడు ఆ భర్త గురించి వండే ఏదైతే ఉంటుందో అన్నం కూర అత్యంత రుచికరమైన భోజనం అది. ఎందుకంటే ఎన్ని విధాలుగా ఆలోచించి వండుతుంది. అంతకంటే ఎక్కువ రుచికరమైన భోజనం ఉంటుందా? కేవలం నామగోడు అని ఆలోచించే వండుతుంది తిననీకే. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అది వేరు విషయం. కానీ భర్తకి ఇచ్చే స్థానానికి విలువ వేరు కదా మన సంప్రదాయంలో. కాబట్టి ఆ రుచికరమైన భోజనం ఈయన కష్టం, ఎంతో కష్టాలు పడి ఇంటికి వచ్చి ఆ సమయానికి వచ్చి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని అన్నం తినే సమయంలో ఒక్కటే ఒక్క మాట ఏమంటాడు తెలుసా మిత్రమా? ఇన్ని కష్టాలు, ఇంత జీవితంలో దీనమైన పరిస్థితులు, ఎన్నో వెన్నుపోట్లు, ఎంతో నమ్మకమైన ద్రోహాలు జరిగినాయి, ఎన్నో అయినాయి. భగవంతుడా 10 నిమిషాలు అన్న నన్ను తినని, ఆ 10 నిమిషాలు తింటాడు. అందుకే ఇప్పటికి కూడా మనం ఏమంటారంటే తిండి కూడా తిననియరా మీరు? అవును. ఏంది నేను వెళ్ళిపోతా ఇంట్లోకి, పోయిన వాళ్ళు 100లో ఉన్నారు, నేను లేచిపోతాను కంచం పడేసేస్తారు. అంటే ఆ తిండికి విలువ అది. ఆ తినేటప్పుడు ఏం మాట్లాడుకోరు, కేవలం భార్య వచ్చి అలా ఊపుతూ ఉంటుంది,
మామూలుగా ఒక విసన కర్రతో ఆయన అన్నం తింటాడు 10 నిమిషాలు. తినేసేటప్పుడు ఏమంటాడు ఒకటే ఒక మాట, చాలా బాగా వండావు, మనసు ప్రశాంతంగా అనిపించింది, మళ్ళీ రేపు మంచిగా ఉంటే మంచి ఇదే టైంకి తింటానన్న ఒక మాట ఆ భార్య ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. అయ్యో నా భర్త ఈ 10 నిమిషాలు ఎంత సుఖాన్ని అనుభవించాడు నేను వండుతున్న ఈ తిండిని అని, అదే కంచంలో అనుభవించాడు కదా నా భర్త ఆ తిండి యొక్క విలువ, ఆ ప్రశాంతతని ఎక్కడ దూరం అవుతుందో అని ఆ కంచాన్ని తీయదు, అక్కడే తక్కువ తీసుకొని తినేస్తుంది. వెళ్ళగానే అక్కడే చేతులు కడుక్కొని అన్నం వేసుకొని తినేస్తుంది. అంటే నా భర్త ఎన్ని కష్టాలు బయట అనుభవించినా ఈ 10 నిమిషాలే పరమాత్ముడు సుఖాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ సుఖంలో నాకు భాగమి అని చెప్పి తింటుంది. దాన్ని మన పురోహితులు తర్వాత వేదాది పండితులు వేరే విధాలుగా ఎన్నో విధాలుగా చెప్పుకొచ్చారు. కానీ అత్యంత విలువైనది ఆడది భర్తని గెలవడానికి ఆ ప్రశాంతతను పొందడానికి తింటుంది అనేదే నిదర్శనం. ఇదే నిజం శంకర. అందుకని భర్త తినాల్సిన దాంట్లోనే భార్య తినడానికి ముఖ్యమైనదంటే భార్య రాసుకుంది అది, ఆ భార్య రాసుకున్న విలువ అది. పురోహితులు వేద పండితులు రాసింది కాదు మిత్రమా. ఒక భార్య ఒక భర్త ఎన్ని కష్టాలను గురించి మాట్లాడుకుంటారు ఈ రోజుల్లో కూడా. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మనం చిన్నగా ఉన్నప్పుడు పడుకుంటే మనం ఏ టైంలో చూసినా అమ్మ నాన్న మెలుకునే ఉంటారు, వాళ్ళు బాధలు, ఎందుకంటే ఎన్నో బాధలు. కాబట్టి భర్తని భార్య చూసినంత దగ్గరగా ఈ ప్రపంచంలో మనం ఎవరైనా చూడలేం. కాబట్టి ఆ సుఖాన్ని పొందడానికని ఆడది ముందుకు వస్తుంది, దాంట్లో సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచం మారింది అని అంటే కుటుంబాలు, వ్యవహారాలు, జీవితాలు, ప్రేమ వివాహాలు, పెళ్లిలు ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రపంచంలో. కనీసం తిండి ఒక పూట కూడా తినట్లేరు. నేను అనేది ఏంటంటే కుటుంబంలో కూర్చొని తిన్న తిండికి ఉండే విలువ ఎంతో పంచభక్ష పరమాన్నాలతో ఉన్న విలువ. కాబట్టి అది కాపాడుకోవడానికి మనం చేయాల్సింది. ఆడది చేయలేదు అని అంటే మగవాడు కష్టాల్లో ఉన్నాడు, ఆడది కష్టాల్లో ఉన్నా, అత్తమామ కష్టాల్లో ఉన్నారు, కుటుంబాలు వేరే ఉన్నాయి. ఇది మరి ఇప్పుడు అత్యంత విలువైన సమయం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చుగా ఈ సందర్భాల్లో. భర్త కోసమే భార్య ఎదురు చూస్తూ ఉంటుంది కదా, నా భర్త ఎప్పుడు వస్తాడో నేను వండిన తిండి తినడానికి అనేది. అది విలువైన సమయం. చరిత్రలో రాసి పెట్టుకుంటే దీని మీద తాళపత్రాలు ఉన్నాయి. ఒక భర్త కోసం ఎదురు చూస్తున్న కడపపై ఉన్న ఆ సమయమే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ పవిత్రమైనది, అంటే విలువైన స్థలం. రుచికరమైన భోజనం మీకు నేను చెప్పాను, భార్య కోసం భర్త ఉండేది రుచికరమైన. ఇలా విషయాలు మాట్లాడుకో అదేనా గురువు గారు అమ్మ వండింది మరి కొడుకు తీయదు కాదా, రుచికరమైనది కాదా అనే క్వశ్చన్లు వేస్తారు, అది వితండవాదం అవుతుంది. ఎందుకంటే వంశాధిపత్యానికి నువ్వు తెచ్చుకున్న శ్రీకారం చుట్టుకున్న సౌభాగ్యవతి, ఈవిడ తిండికి అమ్మ పెట్టే తిండికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అమ్మ మన కన్నది, మన తిండికి మనం భార్యతో పోల్చుకునే అంత స్థితికి రాకూడదు. ఎందుకంటే అమ్మ వండే పంటకం వేరు, నా కొడుకు తింటారు నా పిల్లలు తింటారు అనేది అమ్మ స్థితిగతులకి చరిత్రలో విలువ వేరేలాగుంది. భార్యకు ఉండే స్థితిగతులు నేను చెప్తున్నా. ఈ రోజు ఈ సమయం మీరు అడిగారు కాబట్టి ఈ రోజుల్లో ప్రతి భార్య ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నా. భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి విలువైన సమయం, భర్త కోసం వండి పెట్టింది కాబట్టి రుచికరమైన భోజనం. అత్యంత ఖరీదైనది ఏందో తెలుసా మిత్రమా, ఈ ప్రపంచంలో ఒక భార్య ఒక భర్త మధ్యలో ఉండే ఖరీదైన విషయం ఏం తెలుసా మిత్రమా, భర్త చెప్పే ప్రతి మాటని రహస్యంగా పెట్టుకోవడం ఖరీదైనది. ఒక్కసారి నువ్వు దాన్ని బయటికి చెప్పిన ఓ బజార్లో చౌక అయిపోతుంది, అది ఎవడదు పడితే వాడు తన్నొచ్చు దాన్ని. అందుకనే భర్త ఏ విషయం అయితే భార్యకు చెప్తాడో కడప దాటకుండా చెవులోనే చెప్పుకుంటారు, పడుకున్నప్పుడు మాట్లాడుకుంటారు. అందుకే చెప్పా, ఎందుకంటే ఎవ్వరూ వినకూడదు ఈ మాట. కానీ ప్రపంచం ఎలా అయిపోయిందంటే నీ ఇంట్లో నీ భర్త ఏ బట్టలు వేసుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు చూసేస్తున్నాడు. అంటే మన ఇంట్లో గడపలో ఉన్న విషయాలు బయటకు పోతున్నాయని అర్థం కదా. 3 విషయాలు బాగా సేకరించి మీరు చెప్పండి ఎవరికైనా. విలువైనది, రుచికరమైనది, ఖరీదైనది, 3 మిత్రమా. ఇవి తెలుసుకోవాలని మానవులు ఎన్నో తరుణాల్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఓపికలు కూడా ఉండాలి కదా దానికి, అది విషయం మిత్రమా. సో గురూజీ డే టు డే లైఫ్లో అమ్మలకు కూడా వాల్యూ ఇప్పిస్తారు. తను కని పెంచిన ఒక అమ్మ అలాంటి అమ్మలకు కూడా వాల్యూ ఇస్తలేరు రోజు రేపు. సో అలాంటివి అంటే ఏమన్నా అంటే ఒక కన్న తల్లిని కూడా మనము ఆ స్వేచ్ఛగా చూసుకోకుంటే ఎలాంటి శిక్షలు అనుభవించే అర్హత ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి? అలా కూడా శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు తల్లిదండ్రులు మొదట ఒక ఈ బలమైన ప్రశ్నకి జవాబుని వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తల్లి తండ్రిని ఎందుకు చూడట్లేడు అంటే, తల్లి తండ్రి ఒకప్పుడు గురువు అయినప్పుడు వీడికి గురువులాగా లేరు కాబట్టి, గారాభంగా ఉన్నారు కాబట్టి. తండ్రి పరమాత్ముడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, పరమాత్మ కలియుగం మీరు అంతమైన తర్వాత వస్తుంది కదా, ఏ విధంగా ఉంటుంది కలియుగం అని అంటే, అర్జున మీరు 5 కలిసి 5 చోట్లకి వెళ్ళి రండి అని పంపిస్తాడు. 5 చోట్లకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక దూడ ఒక ఆవుని విపరీతంగా నాకిస్తూ ఉంటుంది, నాలుకతో నాకుతూ ఉంటుంది. అంటే గారాభంగా బాగుంటుందిగా. ఒక వ్యక్తి చూశాడు అర్జునుడు, 5 ఒకరు చూశారు పాండవుల్లో. ఇంకో వ్యక్తి చూస్తే 2 ఏనుగులు ఉంటాయిగా, ఒక ఏనుగుకు 2 తలలు ఉంటాయి, ఒక ఏనుగు తొండం ఉంటుంది, ఒక తొండం కింద ఉంటుంది, 2 తలలు ఉంటాయి. ఇంత పెద్దగా ఉంటుంది ఆ ఏనుగు. అరే ఇదేంది అనుకుంటాడు. ఇంకో దగ్గర చూసేవారికి ఒక 8 బావిలు ఉంటాయి మిత్రమా. 10 బావిలు ఉండడంలో ఒక బావి ఖాళీ ఉంటుంది, ఆ 8 బావిలేమో ఫుల్గా నీళ్ళు పోతూ ఉంటాయి బయట.
అదేంటి అమ్మ 9 బావిలు 10 బావిలు నీళ్ళు నిండుతున్నాయి, ఒక బావిలో నీళ్ళే లేవు, పక్కనే ఉన్నాయి కదా మళ్ళీ, అవును. ఇది ఎక్కడ విచిత్రం అని ఇంకో కథని వెళ్తాడు. ఇంకో కథను చూస్తుంటే గద్ద పైకి ఎగురుతూ ఉంటుంది, కీమని సౌండ్ వస్తుంది, దాని మీద అక్షరాలు రాసి ఉంటాయి, మేము పెద్ద పెద్ద వ్యక్తులం అని సంస్కృతంలో రాసి ఉంటాయి, అంటే మేము చాలా గొప్పవాళ్ళం అని వేద పండితుల ద్వారా మంత్రాలు రాసి ఉంటాయి సంస్కృతంలో. అని ఇంత మంత్రాలు రాసి ఉన్నాయి, టైమని కిందికి వస్తుంది గద్ద, వచ్చేసి అభం శుభం తెలియని ఓ చిన్న కోడి పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అరే అదే నేను ఇప్పుడే దాన్ని ఎంతో గొప్పని అనుకున్నా, రెక్కల మీద రాసుకుంది నేను చాలా అది అని గొప్ప అని, కిందికి వచ్చేవరకు ఎత్తుకపోయింది. ఈ విధంగా ఈ 4 ప్రశ్నలకి 5వ ప్రశ్న నేను కూడా చెప్పకూడదు. అయితే దబా 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 ఊరికొస్తారు 5 మంది వచ్చి, తండ్రి పరమాత్మ మీరు చెప్పారు కానీ మాకేం కనబడలేదు కదా, కలియుగం నీకేం కనబడ్డది, ఒక ఆవు ఒక దూడను నాకేస్తున్నది అని అంటే, బిడ్డలు తల్లి మధ్యలో జరిగే వ్యత్యాసం వివరిస్తాడు. ఎక్కడైతే గురువులాగా అమ్మ ఉండాల్సిన స్థానం వదిలేసేసి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని గారభంగా నాకేస్తూ ఉందో, ఆ బిడ్డని ఆ తల్లే చంపేసిందని అర్థం. నాకుతుందిగా, నాకుతా ఉంటే రక్తమే వచ్చేస్తుంది, అంత నాకుతుంది ప్రేమతో. ఏంది అవసరమా, అంత గారభం అవసరమా? శిక్షించు, దండించు, కట్టెతో కొట్టు, బిడ్డ చదువు, టీచర్ చెప్పగానే ఊరికొచ్చి నువ్వు పోయి గొడవలు చేసుకొస్తావు అంటే నీ బిడ్డ నువ్వు మొదటగా నరుకున్నావు కదా. అంటే శాస్త్రబద్ధంగా ఉన్న పరమాత్ముడు రాసినది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది భగవద్గీతలో రాసి ఉంది, మన హిందూ పురాణాలలో శ్రీకృష్ణుడి యొక్క పురాణాలలో కూడా రాసి ఉన్నాయి. ఇవన్నీ పురాణాల విషయాలే చెప్తున్నా, ఎక్కడా నేను కల్పితం చెప్పట్లేదు. 2 ఏనుగు, ఒక ఏనుగు కనబడ్డదా, పెద్ద తలకాయ ఉంది, ఒక తలకాయ పైన ఉందో తలకాయ అంటే మానవుడు అదే చూడ్డానికి ఇలా కనబడతాడా, లోపట ఒకలాగుంటాడు, బయట ఒకలాగుంటాడు. అంటే కలియుగంలో ప్రత్యక్షంగా అడుగడుగున కనబడే మనుషులు వాళ్ళే, బయట ఒకళ్ళు లోపల ఒకళ్ళు, నీ ముందు నటిస్తారు, నేను లోపల అలా ఉంటారు. పక్కన బావి ఉందని చెప్పాముగా, బావి భీముడు అంటాడు బావి కనబడ్డది. 8 బావిలో ఫుల్ నీళ్ళు పోతున్నాయి, ఒక బావిలో నీళ్ళు లేవు. 8 బావిలు అంటే మిత్రమా, నువ్వు నేను మీ స్నేహితులు మేమంతా మిత్రులమే, మీరందరూ బాగుపడి ఒక అతను మీ ఇంటి పక్కనే ఉన్నవాడు గరీబోడయి బాగా దీనమైన స్థితిలో ఉంటే, ఈ 8 మంది 8 చేతులు వేస్తే లేస్తాడుగా, పైకి లేస్తాడు, వాడిని లోపలికే చేస్తారు కానీ పైకి లేవరు. ఈ కలియుగంలో ఉండే జరిగే ప్రత్యక్షమైనది అది. 8 మంది అంటారు, నువ్వు ఒక్కొని లేపమంటలేము కదా, 8-9 మంది మీరు కలిస్తే ఒక్కొని లేపడానికి అయితే అవకాశం ఉంది కదా. అలా ఆ మనిషి చనిపోవడమే అధర్మ కార్యక్రమం. మళ్ళీ ఇంకోటి చెప్పామా, గద్ద పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా, బ్రాహ్మణాధిపత్యం అనే ఒక విషయం ద్వారా, ఇంకేదైనా విషయం ద్వారా, మంచి మంచి స్థితిగతులను అనుభవించడం ద్వారా, శాస్త్రబద్ధమైన ఆలోచనలను చదివిన వ్యక్తుల ద్వారా నీచంగా పూటకు కూడా గతి లేని వాడు అనుభవిస్తున్నాడు. అంటే ఎవడైతే అవకాశం కోసం అవసరం కోసం ఎదురు చూస్తున్నాడో వాడిని కొట్టేవాడు నేను మంచోడిని అని చూయించుకొని కొడుతున్నారు దెబ్బ. ఆ దెబ్బనే పరమాత్ముడు చూయించాడు ప్రత్యక్షంగా. ఇవి రాసున్నాయి అక్కడ. గద్దపై అలా రాసి పెట్టాడంటే పరమాత్ముడు, గద్ద ఏం చేస్తుంది మిత్రమా, అంత పైనుంచి వచ్చి కోడిపిల్ల ఎత్తుకుపోతుంది. అంటే చూడ్డానికి ఏమో గద్ద అక్కడ పెద్ద పెద్ద మంత్రాలు రాసుకుంది, చూసేసరికి ఏమో ఇలాంటి పని చేస్తుంది. అంటే ఈ ప్రపంచంలో మీకు ఎదురవుతున్నాయే కదా, ఇలాంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మొదట శిక్షని అనుభవించడానికి కారకులు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ శిక్షలు ఇవ్వండి అంటున్నాంగా. బిడ్డని బిడ్డలాగా కాదు, కన్నేసావు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గారాబాము, తర్వాత నువ్వు పెంచు కదా, ఒక శిశువుడిలాగా పెంచు, ఒక గొప్ప వ్యక్తిలాగా పెంచు, ఒక వీరుడిలాగా పెంచు. ఒకప్పుడు వీరుడిలాగా వెళ్ళి గురువు దగ్గర వేసేసేవాళ్ళు. 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలు వేద పంటాలు చదవాలి, నువ్వు గుర్రం మీద సారీ చేయాలి, నువ్వు ఏనుగులను వాడించాలి, నువ్వు మంచి యుద్ధ వీరుడు కావాలి, కత్తి సాము చేయాలి, కర్ర సాము చేయాలి, వదిలేవాళ్ళ. అప్పట్లో ఆశ్రమాలు ఉండేవి, ఇప్పుడు ఎందుకు లేవు? సమాజం మారింది కానీ మిత్రమా, మార్చుకున్నది మాత్రం మనమే. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. తల్లిదండ్రులు ఒక సమయం వరకే తల్లిదండ్రులు, ఆ తర్వాత వాళ్ళు అమ్మా నాన్నలు కాదు, గురువు అని. ఆ తర్వాత ముందుకు వచ్చాక నువ్వు బిడ్డకి వయసు వచ్చాక నువ్వు బిడ్డకి స్నేహితురాలివి, బిడ్డకి నువ్వు ఇంకో వయసు వచ్చాక బిడ్డకి నువ్వు మంచి సలహాదారుడివి, తర్వాత పెద్ద గురువు. ఇవన్నీ అయిపోయినాక బిడ్డకి నీలాగే ఆయనకు ఒక 50-55 సంవత్సరాలు వచ్చినాక అప్పుడు నీకు మంచి స్నేహితుడు అయిపోవాలి. అంటే ఇక్కడ నీకు రిలేషన్షిప్కి విలువ ఉన్నది, కానీ నీవు ఆ రిలేషన్స్ని ఏ సమయంలో ఎక్కడెక్కడ ఆ సంబంధాలను కాపాడుతావో అప్పుడే నీ బిడ్డని నువ్వు గెలిచిన దానం అవుతావు. ప్రేరేపించి ప్రేమించడం, నీవు బిడ్డని నీవు దగ్గర తీసుకుపోయినట్టే, సమాజంలో చెడు చేసినట్టే కదా. తాగేసి వచ్చి అమ్మా నాన్నలు కొడుతున్నారంటే మరి చిన్నగా ఉన్నప్పుడు మరి ఏం చేసావమ్మా, కొట్టే సమయం ఉన్నప్పుడు కొట్టాల్సిందిగా, కాబట్టి నిన్ను కొడుతున్నాడు. ఇది రాస్తుంది శంకర, కల్పితమైన విషయాలు కాదు. మీరు చదవచ్చు, కావాలంటే నేను చెప్పిన ఈ ప్రశ్నలు వెతుక్కోవచ్చు, ఎందరో వెతుక్కోవచ్చు. ఇవి నిజమైన పనులు, మనమే చేసుకున్నాయి అవన్నీ. ఓకే రైట్ గురుజీ. ఇంకోటి విషయానికి వస్తే మహిళలు, అమ్మాయిలు ముఖ్యంగా బొట్టు పెట్టుకునే వాళ్ళు, సో రాను జనరేషన్ లా బొట్టును కూడా మర్చిపోతున్నారు ఫ్యాషన్ కోసం. ఇంకోటి ఆ పెళ్ళైన మహిళలు కూడా ఇక్కడ పైన
ఫోరెట్ పైన కూడా బొట్టు పెట్టుకుంటారు. సో ఎందుకు అంటారు అట్లా? ఇప్పుడు బొట్టు పెట్టుకోవాలి అనడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక శక్తి. బొట్టు అనేది హిందూ ధర్మంలో చూసినప్పుడు మనం సహజంగా చూస్తాంగా, ఎక్కడైనా మనం చూస్తే దేవుళ్ళకి గుడిలలో పోతే ఇక్కడే పెద్ద బొట్టు పెట్టుంటుంది. అవును. తర్వాత ఎన్నో చిత్రాల్లో మీరు చూస్తూ ఉంటారు, దేవుడు ఇక్కడి నుంచి కనబడ్డట్టు కనబడుతూ ఉంటుంది. అలా కనబడుతుంది అంటే ఒక మనిషి యొక్క ఆత్మ నిలువైన స్థలం బ్రహ్మ రాసిన రాత మన నుదుటి అని అంటాం. అంటే ఒక విధముగా ఇక్కడ నుంచే మన ఆత్మ నిలబడి ఉన్నది అనేది చిత్రపటాలు, తర్వాత పెద్ద పెద్ద పురాణాలలో రాసి ఉంది. అంటే ఇక్కడ ఆత్మ కొలువై ఉంటుంది. కాబట్టి పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత పరమాత్ముడు ఇచ్చిన ఆ రాతకి మనం, పరమాత్ముడు ఇచ్చిన ఆ ఆత్మకి మనం బొట్టు పెట్టి స్వీకరించి ఈ జన్మ ఈ జీవితం మీకే అని మనం ఎన్నో విద్యా అర్హతలు పొందిన వాళ్ళు ఇచ్చిన విద్యని పాటిస్తూ వచ్చాం. బొట్టు అనేది పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కొద్దిగా పెద్దగా పెడతారు, ఎందుకంటే పెళ్ళైనాక భర్తే సర్వస్వం కదా. అవును. కాబట్టి పరమాత్ముడు ఇచ్చింది ఇది. అవును. ఇదేంది పరమాత్మ అంటే ఇది నీ ఆత్మకి పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చాడు, కాపాడుకోమని భర్తనిచ్చాడు, భార్య కూడా అలా ఇచ్చాడు. కాబట్టి నీ భర్త వచ్చిన ఒక ఆత్మ పవిత్రంగా పరమాత్ముడితోని మీరున్నారు, నా ఆత్మను కాపాడడానికి పరమాత్ముడు ఉన్నాడు అనడానికి పైన పెట్టుకుంటారు ఇంత సింధూరం. సింధూరం అంటే ఎవరంటే నీ పరమాత్మ ఎవడు శంకరా, పక్కనున్న భర్త. అదే మన హిందూ ధర్మంలో రాసింది. పరమాత్మ అంటే మళ్ళీ ఇక్కడ దేవుడి కాడికి పోకూడదు, ఎందుకంటే పరమాత్మ అంటే మరి పెళ్లి చేసుకోకుండా ఇక్కడ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. భర్త రూపంలో పరమాత్ముడు వస్తే ప్రత్యక్షంగా దైవం నీకు వచ్చాడని అర్థం అనడానికి గల కారణాలు అవి. ఒకప్పుడు వీరులను చేసుకునే వాళ్ళుగా, పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళని చేసుకునే వాళ్ళు, పాండిత్యాలు బాగా పండితులు ఉన్న వాళ్ళు చేసుకునే వాళ్ళుగా అదే తరుణంలో సాగుతూ వచ్చింది మనది. అంటే నాకు వచ్చిన వాడు నా సౌభాగ్యం, నా ఇల్లు, నా ఒంటిని, నా జీవితాన్ని కాపాడుతాడు కాబట్టి నాకు దేవుడితో సమానం. ఈయన ఎవరిని పూజిస్తాడు? వీళ్ళిద్దరు కలిస్తే పరమాత్మను పూజిస్తాడు. అప్పుడే నిజమైన పరమాత్మ దర్శనం ఇస్తాడు కదా. నీకు ముందడున్న నీ పక్క ఉన్న నీ యొక్క పవిత్రమైన ఆత్మ నీ దగ్గరకు వచ్చింది. ఒక ఆడది ఎలా వస్తుంది? మా కన్యాదానం ఎలా వస్తుంది? ఒక పవిత్రమైన శరీరం అది వచ్చింది నీ దగ్గర. జీవితాంతం ఏమి తెలియని నీతో ఎలా కలిసిపోవాలి చెప్పు? నీ ఇంట్లో ఉన్న వ్యక్తి అయితే కలిసిపోవచ్చు. అలా కలిసిపోవడమే ఆదిపరాశక్తి గుణం. అలా కలిసిపోయిన అమ్మని నువ్వు కాపాడుకోవడమే నీ యొక్క గుణం. ఈ రెండూ కలిసిన తరుణమే పరమాత్ముడి ఆజ్ఞ. అందుకని ఇక్కడ బొట్టు పెట్టి పరమాత్ముడికి మనం విలువిస్తాము, అంతరాత్మని కాపాడమని ఇక్కడ పెడతాం. ఈ రెండింటికి విలువ చాలా 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 డీప్గా, దాని మీద మనం పురాణాలు రాయవచ్చు. దాన్ని రాసేటోళ్ళు ఎవరున్నారు? బొట్టు ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు. కొందరైతే ఇంక ఇక్కడ దాకా పెడతారుగా. చాలా మంది వేరే రాష్ట్రాల్లో ఇక్కడ దాకా పెడతారు, రంగురంగుల్లో పెడతారు. ఎందుకు పెడతారు? భర్త కోసమే పెడతారు అనేది అది నిదర్శనం. పెళ్ళయింది, ఈమె వివాహిత, ఈమె సౌభాగ్యవతి, ఈమె పతివత, ఈమెకి పతి ఉన్నాడు అనడానికి బొట్టు పెట్టి మనం పరమాత్మని ఆహ్వానిస్తున్నాం. ఓకే, అది. సో ఇప్పుడు పెళ్లి విషయానికి వస్తే గురూజీ, సో పెళ్ళి అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అవును మిత్రమా. రెండు మనసులు కలిసేది ఒక పెళ్లి. సో ఆ పెళ్లి సమయంలో కూడా ఫస్ట్ జీలకర్ర బెల్లంతో పెడతారు. సో ఎందుకు స్టార్టింగ్ అట్లా జీలకర్ర బెల్లం అయిపోయింది అంటారు అప్పుడు? చాలా మంచిదే. ఇప్పుడు జీలకర్ర బెల్లాన్ని కలిపి చూడాలి ఎప్పుడన్నా మనం. ఒకసారి అద్దుకున్నదంటే దాన్ని విడదీయడానికి రాదు. మీరు మామూలుగానే ఎక్కడైనా పెట్టి చూడండి. కాబట్టి ఆ రెండు కలిపి నెత్తికే పెడతారు. నెత్తికి పెడతారంటే సౌభాగ్యాన్ని నిలబెట్టేది, నెత్తి మీద ఒక కుటుంబాన్ని మోసే బాధ్యత నీది, ఇదిగో అంట పెడుతున్నాము. ఇక్కడ పెడితే నీ నెత్తి మీద పెద్ద బరువు ఉంది, బాధ్యత ఉంది అంటావా సహజంగా? మరి బరువు బాధ్యతలను స్వీకరిస్తుందా? ఇప్పుడు అప్పుడైతే నువ్వు బరువు బాధ్యతలు అనేవి ఒక గంపలో లేవు కదా మిత్రమా నెత్తి మీద పెట్టడానికి. కాబట్టి జీలకర్ర బెల్లం అనేది విడదీయరాని బంధం. అది అంటే ఒకసారి అతుకున్నదంటే అది ఖచ్చితంగా నువ్వు ఎంత విడదీసినా కొద్దిగా బెల్లం అన్న ఉంటుంది దానికి. అందుకే దాన్ని రెండింటిని బాగా గట్టిగా చేసి నెత్తికి ఎందుకు పెడతారనంటే మిత్రమా, నెత్తి మీద నువ్వు ఎనలేని వంశాన్ని మోయడానికి, వంశోద్ధారకులని నువ్వు తేయడానికని, ఒక వంశాన్ని నువ్వు ఉద్ధరించడానికని సౌభాగ్యవతి అవుతున్నావు. అందుకే ఆయన బెల్లము నీవు జీలకర్ర ఇద్దరు కలిసిపోవాలి ఈ విధంగా ఇక్కడ పెడతారు. పెట్టిన తర్వాత బొట్టు గురించి కూడా మీకు చెప్పిన తరుణం కూడా ఉంది. ఇలాంటి తరుణాలు తెలుసుకోవాలి. మళ్ళీ పురోహితులు పెళ్లిళ్ళలో చెప్పాలి అనే ఒక ఆలోచన నాది బలంగా కూడా ఉన్నది. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పెద్ద పెద్దగా మైకులు పెట్టి పెద్ద పెద్దగా బ్యాండ్లు పెట్టడం కంటే, అమ్మ పెళ్ళి అంటే ఒక 3 గంటలు ఈ కథలు వినండి అని చెప్తే ఎంత బలంగా ఉంటుంది మిత్రమా. 100 మంది మారకపోవచ్చు, 10 మంది అన్న మారుతారుగా మిత్రమా. అలా చెప్పడం చేయాలి పురోహితులు కూడా. ఓపిక లేవనుకోండి, వస్తే ఎంత బాగుండు, చరిత్రలో ఎంత విలువ ఉండు. అవును. ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కూడా తాళిబొట్టు కడతారు. అది కూడా 3 ముళ్ళే కడతారు. 3 ముళ్ళే కడతారు. ముల్లోకాధిపతులు ఇచ్చిన అనుమతే కదా. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు. చాలా చిన్న ప్రశ్నే కానీ చెప్పాలి. పరమాత్ముడు ఇచ్చినాయి. ఒకప్పుడు 3 ముక్కు పుడకలు పెట్టేవాళ్ళం మనం ఆడవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు? ఒకళ్ళు అత్తవారు, అమ్మవారు, సమాజం. ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇక్కడ పెట్టేవాడానికి కూడా విలువ ఉంది. కింద ముక్కు పుడక పెట్టడానికి విలువ కూడా ఉంది. అలా ఎందుకు పెట్టేవాళ్ళు? ఇప్పుడు పెట్టట్లేరు ఆడవాళ్ళు. ఇక్కడ పెడితే
సమాజానికి ఇక్కడ పెడితే అమ్మవారికి అనేది తంతులు ఉన్నాయి. చాలామంది ఇంటర్వ్యూస్ చెప్పారు. ఉమ్, ఇది ఇంటికి సంబంధించింది, సౌభాగ్యానికి సంబంధించింది ఒకటి, ఉమ్, అత్తవారింటికి సంబంధించిన గౌరవం ఒకటి. ఓకే. ఇది సమాజానికి అంటే అత్తవారింటి గౌరవం అంటే సమాజం. ఉమ్, తర్వాత ఇక్కడ పెడితే ఏమైందంటే మిత్రమా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ పెడితే అక్కడ ఎందుకు పెడతారో తెలుసా మిత్రమా? అది పెళ్ళైనప్పుడే సహజంగా ఎక్కువ శాతం కనబడతాయి పెళ్ళైన వాళ్ళకి. ఉమ్, మీరైనా సరే ఇది మూసేస్తే మీరు ఒక పురుష లక్షణాన్ని కోల్పోతారు. అంటే మీరు మగవాడు అనే ఒక లక్షణాన్ని కోల్పోతారు. అవును. ఆడది కూడా అలాగే. ఇక్కడ అత్యంత ముఖ్యమైన కామనాడి ఉంటుంది. శృంగారాన్ని వాసన చూసే చిత్రపటాలు చూసారా? అవును. వచ్చి మీదికి ఇలా పాకుతున్నట్టుగా అవునవును. గంధం వేసుకున్నావా అని అంటాం, పువ్వులు పెట్టుకున్నావా అంటాం. అంటే ముఖ్యమైన కారణం ఇది. ఇక్కడ ఈ నాడి, ఈ ముక్కు దగ్గర ఉండడానికి గల కామనాడి. అది కామనాడి అంటారు. దున్నపోతులు ఉన్నాయా? అవును. అక్కడ ఇలా పెట్టి పెట్టి పైకి దున్నపోతుని తలపైకి ఎందుకు పెడతారు? అది కిందికి పెడితే అది ఆడదాని వైపు చూస్తుంది అని దాన్ని అలా పైకి పెడతారు. దున్నపోతుతో పనులు చేసి చూస్తాం, గుర్రాలకు పెడతాం మనం. అంటే కామం అనేది లాగగలదు. ఎప్పుడైనా దున్నపోతుని నువ్వు కింద తలబెట్టి ఉన్నదాన్ని చూసావా? ఎక్కువ శాతం చూడవు. ఎందుకు కడతారంటే అది ఎలాంటిది అంటే దాని స్థితి దాన్ని పోల్చడం కూడా ఒక విధంగా అధర్మమే. దాని పరిస్థితి ఎలా అంటే మిత్రమా, నువ్వు అది కట్టినా కూడా అది ముంగడ కనబడితే పోతుంది. అది దాని యొక్క పరిస్థితి అది. అంటే దానికి అంత బలం ఉందన్నమాట ఆ కామానికి. ఇక్కడ కట్టి ఎంత బలంగా పెట్టి తల పైకి పెడితేనే ఉంటది. అది కిందికి పెడితే దాన్ని ఆపడం తరణం కాదు. కాబట్టి ఇది ధర్మంలో ఉన్న తరుణాలు. ఇవన్నీ చెప్పుకోవడానికి మంచి విషయాలు. ఇవన్నీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. సౌభాగ్యానికి, పరిచయాలకి, తర్వాత ఉన్న సమాజానికి, కామానికి అంటే ఒంటికి. అంటే మనకి ఇక్కడ ఉంటది ఖచ్చితంగా. పూర్వం మనము చాలా మంది చూస్తారు, రాజులకు కూడా ఉండేది. దాని కారణం అది కామాన్ని అదుపులో పెట్టడానికి పెడతారు. అది ఖచ్చితంగా. అదే మిత్రమా, ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఉన్నాయి కదా గురూజీ అని అంటే ఉన్నాయి పాటిస్తున్నారు కూడా. దాని కారణాలు ఉన్నాయి మిత్రమా. కామానికే అది అక్కడ పెట్టడానికి కూడా కారణం. దేవతలకు పెడతారు చూసారా? ఎందుకు పెడతారు అంటే ఒక దేవతకే పెట్టినప్పుడు మానవులం ఎంత. కాబట్టి మనిషి యొక్క నిగ్రహం చాలా అవసరం. భర్త ఉన్నాక కామం ఆ స్మెల్ అక్కడికే పోవాలి, వేరే స్మెల్ పోకూడదు. పోయిందంటే సమాజం భ్రష్టు పట్టినట్టుగా. అందుకని కొన్ని రహస్యమైన నిజాలని మీరు ఈరోజు నాతో రప్పిస్తున్నారు కాబట్టి ఇది వల్ల ఉపయోగపడాలి, బాగుపడాలి, దానికి విలువ వస్తుంది, అందుకు పెడతారు. మీరు అన్నది మంచి ప్రశ్న. అది చెప్పండి. నెక్స్ట్ లాస్ట్ కి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అరుంధతి నక్షత్రం భార్యకి తీసుకెళ్లి బయటికి వెళ్ళి చూపిస్తారు. నక్షత్రమే ఎందుకు చూపిస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. చూడండి, ఇప్పుడు మనము చారిత్రాత్మకమైన విషయంలోకి వెళ్తాం. అరుంధతి అనే ఆమె ఎవరు అసలు? యాక్చువల్లీ ఆవిడ ఒక నక్షత్రం మాత్రమే, ఆవిడ మనిషి కాదు. అయితే ఆవిడ ఏం చేశారు, ఒక నక్షత్ర రూపానే ఉండి ఇప్పుడు పశుపతి అనాలి, పశుపతి కాదు. చూడండి, పశుపతి కాదు, పశుపతి అని ఒక రాజు. ఆయన గారి భార్య పేరు పశుపతి. ఆయన భార్య, వాళ్ళకు దంపతులు. ఆ దంపతులు ఇద్దరికి పిల్లలు ఉండరు మిత్రమా. ఎన్నో సంవత్సరాల తరబడి పిల్లలు ఉండరు. పరమాత్మని కోరుకుంటారు, తండ్రి పరమాత్మ మాకు పిల్లలు లేరు కదా అంటే, మీరు శాపగ్రస్తులు, కారణం చేతనే మీకు బిడ్డలు పుడతారు. 18 సంవత్సరాల వరకు ప్రతి సోమవారం పరమాత్మని మీరు ఎంతో పూజతో, నియమాలతో, నిష్ఠతో పూజలు చేస్తే 18వ ఏట మీకు బిడ్డ పుడుతుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆవిడ బిడ్డ పుడుతుంది 18వ ఏట రాజుకి, ఆ ఇంట్లో ఉన్న మహారాణికి. ఆమె పేరు వచ్చేసి సత్యవతి. బాగా గుర్తుపెట్టుకో మిత్రం ఆ పేర్లు. సత్యవతి. సత్యవతి పుట్టిన తర్వాత ఇక అంగరంగ వైభవంగా ఇక పిల్లలు పుడితే ఎట్లా ఉంటుంది మనకి? సంతోషం, ఆనందం అవుతుంది. పూర్వం ఏముండే, స్వయంవరాలు ఉండేటి మన దగ్గర. అవును, రాజులు రాణులను ఎత్తుకోవచ్చు, రాజును ఎత్తుకోవచ్చు, ఇలా తరుణాలు ఉండేటి. అందులో ఒక రాజు ఉండేవాడు. అందరూ వచ్చారు. సత్యవతి చాలా గుణవంతురాలు, యువరాణి కదా మిత్రమా. కారణంతో పుట్టింది, లేక పుట్టింది కాబట్టి ఎంతో ప్రేమ. ఇక స్వయంవరం వచ్చేసి అందరికి గుర్రాల మీద యుద్ధాలు కత్తులు పట్టుకొని వాళ్ళ యొక్క నైపుణ్యతను చూపిస్తున్న సమయంలో పరమాత్ముడు ఈవిడ ఏం చేస్తుంది, సింపుల్గా నాకు ఎవరు నచ్చలేదు తండ్రి, నేను ఎవరిని చేసుకోదలుచుకోలేదు వీళ్ళ దాంట్లో అంటే, అదేందమ్మా రాజ్యానికి నువ్వు రాణికి అంటే నీ గుణగణాలు ఇలాంటి విషయాలు వదిలిపెట్టేసేసి నువ్వు చేసుకోకపోతే ఎలా అని కొంచెం గోప్యంగా ఆలోచిస్తాడు. ఆలోచించేస్తే ఆవిడ, చెప్పమ్మా నీవు పెళ్ళి చేసుకోకపోతే ఎలాగా అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అడిగిన తర్వాత లేదు నాకు ఒక అతను నచ్చాడు తండ్రి, సత్యవతికి నచ్చాడు అని చెప్తాడు. అరే అదేందమ్మా ఇంతమంది రాజులు నీకు నచ్చారు అంటే, నచ్చాలి కదా తల్లి, ఎవరో రాజులు నచ్చితే మనం బాగుంటాం కదా అంటే, లేదు ఒక రాజు
ఆయన ఏం చేస్తాడంటే యుద్ధాలు ఆయన యొక్క రాజ్యాన్ని అన్నింటినీ కోల్పోతాడు శంకర. ఓకే. కోల్పోయి అలసిపోయి ఆయన కట్టెలు కొట్టుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఒక రాజు అంటే ఒక యువరాజు. ఆ యువరాజుని ఈవిడ చాలా ఇష్టపడుతుంది. ఎవరు? సత్యవతి. సత్యవతి. ఎవరికి పుట్టిన ఆవిడ పశుపతి దంపతులకు పుట్టింది. పశుపతి అనేటైన ఒక మహారాజు. అలా పుట్టిన ఈమె సత్యవతి ఏం చేస్తుంది, ఆయన చూసి పెళ్లి చేసుకుంటానంటే ఆకాశవాణి వినబడుతుంది. వలదు వలదు మాత వలదు వలదు, అకాల మరణం చెందుతాడు ఆ వీరుడు, సంవత్సరం లోపే నువ్వు సౌభాగ్యవతి అయిన తర్వాత వితంతువు అయిపోతావు. ఓకే. పశుపతిని అంటారు. పశుపతిని కాదు, ఆ అమ్మాయిని అంటారు. ఓకే. ఎందుకంటే ఈ అమ్మాయి కదా ఆ అబ్బాయి నాకు నచ్చిండు అని అంటది. ఓకే. ఈమెకి వినబడుతుంది ఆకాశవాణి. అంటే మునివర్యులు మునీషులు జ్యోతిష్యాలు కూడా చూస్తూ ఉంటారు కదా. అమ్మ ఆయన అకాల మృత్యుము ఆయనకు ఉన్నది, నీవు పెళ్లి చేసుకుంటే రాజ్యం భ్రష్టం అయిపోతుంది, నీవు సౌభాగ్యాన్ని కోల్పోతావు తల్లి, పెళ్లి చేసుకోవద్దు సతీవతి సత్యవతి అని గట్టి గట్టిగా అడుగుతుంటే, నాకు తెలుసు నా ధర్మం ఏందో, నాకు నచ్చాడు ఆయన, అంటే నా మనసుకు నచ్చాడు, ఆయనతో కాలం చేయడానికైనా నేను సిద్ధమే, మీరు వివాహానికి సిద్ధం చేయండి అంటే, రాజ్యాధికారులమైనా మీకు మేము వివాహం చేయలేమమ్మా, నీవు మాకు విరుద్ధంగా నడుస్తున్నావు, చేయలేరా మీరు? ఖచ్చితంగా నేనే చేసుకుంటానని ఆయనకు చెప్తే ఆయన చెప్తాడు, వలదు వలదు యువరాణి, మీరు రాజ్యాధికారులు, రాజ్యాన్ని ఏలే మహారాణులు, మా దగ్గర అన్నీ కోల్పోయి ఉన్నాము అని అంటే, మీరు నన్ను యువరాణి అన్నారు కాబట్టి నాకు మీరే యువరాజు, మీకు నేను యువరాణిని, ఆ ద్వారా నేను మీకు మహారాణిని అవుతాను అంటే, నా దగ్గర బట్టలు కూడా లేవు వేసుకోవడానికి, నా దగ్గర ఒక చెట్టు ఇట్లా మీరు అనుకున్నట్టు పంచ కూడా ఉండదు, ఎందుకంటే నేను కట్టెలు కొట్టుకుంటూ బతుకుతున్న బతుకు నాది, నేను ఆజన్మ శాపగ్రస్తుడని ఏదో చెప్తూ ఉంటాడు. అంతే, ఉన్న దాంట్లో చదువుకుందాం అని చెప్పేసి అత్తమామలు ఒక చీర ఒక బట్ట, ఆయనకు ఒక చీర ఒక బట్ట పెట్టి పంపించేస్తారు. అంతవరకు బాగుంటుంది విషయం. వెళ్ళిపోతారు వీళ్ళు, వెళ్ళిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు బాగుంటుంది అక్కడ వరకు. కానీ ప్రతిరోజు బట్టలు తెచ్చుకోవాలంటే మిత్రమా, దాన్ని కడగాలి, ఉతకాలి, ఆరేయాలి, చేయాలి అనేది కార్యక్రమాలు అంటే ఖర్చుతో కూడుకుంది కదా. ఆ ఖర్చు వీళ్ళకి లేదు, పెట్టుకునే స్థితిలో లేరు, కట్టెలు కొట్టుకోవడం తినడం వరకే బతుకు. అరే ఇదేంది పరిస్థితి అదేంది పరిస్థితి అని ఆలోచించుకుంటే అలా అలా వీళ్ళు ఎత్తమామలు పెట్టిన ఒక చీర ఒక పంచ ఆఖరికి అయిపోతుంది, ఒకటి కరిగిపోతుంది, అంటే రాను రాను చిన్నగా అయిపోతుంది కదా, చెడిపోతాయి, ఒకటే మిగులుతుంది. ఆ ఒకటే మిగిలితే భర్త లేవక ముందు, భర్త నిద్ర లేవక ముందుకు భార్య చేయాల్సిన కార్యకలాపాలు ఏంటంటే మిత్రమా, ఇల్లంతా అలికేసి ముగ్గేసేసి కావాల్సిన వంటలు వండేసి కావాల్సిన అలంకరణలు చేసేసి ఇవన్నీ దుస్తులు స్నానాలన్నీ చేసి పెట్టేశాక భర్తకిస్తే ఆ భర్త బట్టలు వేసుకొని వ్యవసాయానికి వెళ్ళిపోయేవాడు. ఓకే. అది తంతు. ఆ తర్వాత ఆయన వ్యవసాయం చేసుకొని అన్నీ చేసుకొని ఈయన ఇంటికి వస్తే ఈవిడకి బట్టలు ఇస్తే ఇద్దరు కూర్చొని ఆయన స్నానాలు ఇలా అన్నీ చేసుకొని వస్తే ఈ విధమైన జీవితమే సాగుతూ వస్తూ ఉంది. అప్పటికి 3 నెలలు అయినాయి. 3 నెలలు అవుతుందనంటే ఇంకా కొద్దిగా స్థితిగతులు ఇంకా కిందికి దిగుతున్నట్టే కదా. ఇక వస్తాడు ఒక సాధువు, ఒక రోజు వస్తాడు, వచ్చేసి భవతి భిక్షాందేహి అని అంటాడు. అనగానే లోపల నుంచి ఒక చిన్న మాట, మమ్మల్ని మన్నించండి సాధువు గారు, మేము కొద్దిసేపటి వరకు బయటికి రాకూడదు. అదేంటి, ఒక సాధువుకి వస్తే మీరు భిక్షాటన చేయలేరా, మీరు తక్షణమే రావాల్సిందిగా కోరిక. రాను అన్నారు. ఎందుకు రారు మీరు అంటే, మేము మా భర్త వచ్చాకే చెప్తాం మీకు అని అంటది. ఇంటి ముంగడ ముగ్గులేసావు, అలంకరణ చేసావు, పెద్ద పెద్ద రంగులు వేసి పెట్టావు, రాకపోతే ఎలాగ నీవు అని కొంచెం ధిక్కరణ, అంటే కొంచెం సాధువులకు ఉండే కోపాలు అవి. అంతలోపే భర్త వచ్చేస్తాడు. రాగానే ఆమె ఏం చేస్తుంది, ఒక 5 నిమిషాల వ్యవధి 10 నిమిషాల వ్యవధి మీరు ఇచ్చారంటే నేను మీకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా అని చెప్తే, ఈమె అలంకరించిన దానికి వచ్చిన సాధువుకి భిక్ష అడగాలని అనిపించిందని అర్థం. దాన్ని భిక్ష అడుగుదామనేసరికి ఏజామనేసరికి ఒంటి మీద దుస్తులు లేకపోవడం చేత రాలేకపోయింది మహాతల్లి సత్యవతి. ఇమ్మీడియట్లీ భర్త రాగానే తొందరగా ఆ దుస్తులన్నీ వేసేసుకొని కాల్చేసి గంజి తీసుకొచ్చి గంజి ఇస్తుంది. ఇస్తే ఈయన కోపం వచ్చేస్తుంది. ఏమ్మా 2 గంటల పైన నన్ను నిల్చోబెట్టావే, ఏదో పంచభక్ష పరమాన్నాలు వండుతున్నట్టుగా తీసుకొస్తే నీవు గంజి పోసావు అంటే, నన్ను మన్నించండి, ఇంట్లో ఇదే ఉంది, మాకు ఒంటి మీద మాకు దుస్తులు లేవు, మా భర్త వేసుకున్న దుస్తులు రాగానే మాకు ఇవ్వడం చేత మేము మీకు వచ్చాము, ఇంకొక దుస్తులు మా భర్త, నీ భర్త ఏడి అని అడుగుతాడు గంజి పోసేటప్పుడు. లోపల ఉన్నాడు, మరి ఆయనను పిలవండి అంటే, క్షమించండి గురువు గారు దుస్తులు లేవు అని అనగానే తండ్రి గమనిస్తాడు. ఆహా అలా ఉందా అని గమనించేస్తే ఈమె ఆ గంజి తాగుతాడు. గంజి తాగిన తరుణంలో పరమాత్ముడు ఈమె యొక్క గత జీవితాన్ని చూస్తాడు. చూసి ఒక వరం ఏమిస్తాడంటే, చాలా చిన్నగా ఇస్తాడు వరం కూడా, బలంగా అయ్యాడు.
అష్టైశ్వర్యాలు ప్రాప్తిరస్తు అని అంటాడు. అనగానే ఆవిడ చాలా ఆనందంగా తల ఉంచి కింద ఆశీర్వాదం తీసుకుంటుంది. తలనట నాకు ఈ వరం వద్దు సాధు గురువు గారు, ఇంకేదైనా వరం నాకు ఇవ్వండి గట్టిగా అడుగుతుంది. దీర్ఘ సుమంగళి భవ అని అంటాడు పరమాత్ముడు. అనగానే ఆనందంగా తల కింద మూసుకుంటుంది. పరమాత్ముడు అమ్మని పిలుస్తాడు పార్వతీమాతకి. ఆశీర్వాదం ఇచ్చేస్తే పరమాత్ముడు వెళ్ళిపోతాడు. ఇక పోగానే ఒక 3 నెలలు గడుస్తుంది కదా, వీళ్ళకు పట్టిందల్లా రాయి అవుతుంటుంది. ఓకే, పట్టిందల్లా రాయి అవుతుంటుంది, మంచిగా బాగుపడుతుంటాడు. ఇక ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉంటారు. ఇక యముడు వచ్చే సమయం అయ్యింది ఇంకా, ఎందుకంటే ఈయనది కాలం సంవత్సరమే కదా. సంవత్సరం లోపే ఇక ఆయన గారు దున్నపోతు నుంచి వస్తాడు. ఇక యమ పాశాన్ని వేసుకొని వస్తుంటాడు. వస్తూ ఉంటే ఎప్పుడైనా యముడు కనబడిన రోజులు ఉన్నాయా? మానవ జన్మలు అయితే ఎక్కడా లేవు. ఈవిడ గారికి కనబడతాడు సత్యవతికి. యముడు రావడం చూస్తుంది, దెబ్బ బయటకు వచ్చి ప్రణామాలు అని చెప్పేసి అనగానే ఈయన ఆశ్చర్యపోతాడు. అదేంటమ్మా, నేను ఎవరికీ కనబడను, నీకు ఎలా కనబడ్డా అని అనగానే ఆయన ఇప్పుడు ఈయన కనిపెడతాడు, ఈమె కారణ జన్మురాలు అని. నేను యముడిని, సృష్టి కార్యక్రమాల నిమిత్తం ధర్మాన్ని పాటించడానికి నీ యొక్క పెనిమిటి ప్రాణాన్ని తీసుకొని వెళ్ళాల్సిన టైం వచ్చింది, సమయం ఇదే, తీసుకెళ్తున్నాను అని అంటాడు మిత్రమా. అనగానే అప్పుడు మీరు అలా ఎలా తీసుకెళ్తారు అని ఈవిడ క్వశ్చన్ చేయకుండా తీసుకెళ్ళండి అని అంటాడు. యముడు ఆయన తీసుకెళ్లాల్సిన సమయమే కదా, ఆయనతో పాటు ఈవిడ వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేస్తూ ఉంటే ఈయన చూస్తే, ఏందమ్మా నేను నీ భర్తను తీసుకోవడానికి వచ్చావు, నువ్వు ఒక రాజ్యాన్ని ఏలాలి, నువ్వు మంచి ఆస్తి అంతస్తులు సంపాదించావు, నువ్వు సౌభాగ్యవతిలాగా కాకుండా ఈయన వెళ్ళిపోయిన తర్వాత అయినా బాగుండాలి అని చెప్పి ఆయన వాదన చేస్తుంటాడు. లేదు నా మీరు అట్లా చేయరంటే, నువ్వు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో అని అంటాడు. వెళ్ళిపోను అని చెప్తే ఈయనేమంటాడంటే, మా అమ్మా నాన్న ఈ యొక్క సత్యవతి ఏమడుగుతుందంటే, మీరు నా భర్తే నాకు సర్వస్వం అనుకున్న ఆయననే తీసుకెళ్ళిపోతున్నారు, మీరు ఆయన నేను చనిపోతాడని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నేను ఏ విధంగా మీతో మాట్లాడలేను, కాబట్టి ఈయనతో పాటు వెళ్ళిపోతేనే నాకు విలువ ఇప్పుడు సమాజంలో. కాబట్టి నేనేం చేస్తాను, నేను వస్తాటే అప్పుడు అంటాడు, లేదు ఉండమ్మా, నీకు కావాలంటే ఏమైనా కోరుకో, నేను చేస్తానంటే, మా రాజ్యం సౌభాగ్యంగా ఉండాలని ఆశీర్వదించండి అంటే, ఓకే అమ్మా నీ రాజ్యం అన్ని విధాలుగా బాగుంటుందని ఆశీర్వాదిస్తాడు. తదాస్తు అంటాడు. మళ్ళీ ఏమంటాడు, ఎవరైతే మన సత్యవతి యొక్క భర్త ఉంటాడు కదా, యువరాజు, అన్ని కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రులకి కళ్ళు కూడా కనబడవు అనమాట. వాళ్ళ మా అత్తమామలకి కళ్ళు కనబడాలా చేయండి అంటే 2 ఆశీర్వాదం ఇస్తాడు. ఇక్కడ సమయాన్ని ఆవిడ గడుపుతుంది, అవరాలని అదని ఇదని గడుపుతుంది. అయితే యముడు తీసుకుపోయే తరుణం వచ్చేసరికి పొలిమేర దాటలేకపోతాడు. యముడు పొలిమేర దాటలేకపోతున్నా, ఏందమ్మా నువ్వు 2 వరాలు అడిగావు, నీకు 2 వరాలు ఇచ్చినా, ఇప్పుడన్నా వదిలేసాయి, పొలిమేర ఒకటికి వచ్చేసిన తర్వాత పొలిమేర నేను దాటలేకపోతున్నా, అసలు ఏంది ఇది నువ్వు అది ఇది అని అడిగితే, పరమాత్ముడు మాకు ఒక సాధువు వచ్చాడు, ఆ సాధువు మాకు ఒకే ఒక్క వరం ఇచ్చాడు ఆ రోజు, దీర్ఘ సుమంగళి భవాన్ అన్నాడు అని అంటే, అప్పుడు అదేంటి ఒక సాధువు వచ్చి దీర్ఘ సుమంగళి భవాన్ అన్నాడు, అందువల్ల నీకు దీర్ఘ సుమంగళి అని ఏ విధంగా ఇచ్చాడు, మళ్ళీ నీకు భర్తకేమో 1 సంవత్సరంలోనే కాలం రాయాలని రాత రాశారు కదా, ఎట్లా అమ్మా అని చెప్పేసి ఆయన కొద్దిగా ఆలోచనలో పడి చూసేసరికి అప్పుడు పరమాత్ముడు ఆయన కనబడి చెప్తాడు, దీర్ఘ సుమంగళి భవ అని చెప్పేసి సతీ మణితో మేమే వచ్చి ఆశీర్వదించాం. ఎందుకంటే 1 సంవత్సరంలో చనిపోతాడని ఒక రాజ్యం నుంచి ఓడిపోయిన ఒక వ్యక్తి, ఒక వీరుడు గుణగణాలని కేవలం ఆలోచన మనస్సాక్షిని చూసి పెళ్లి చేసుకున్నందుకు ఆ సత్యవతికి ఆ విలువ దక్కినది. మరియు కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లలో చాలా పతివతలాగా ఉండి ఆ పవిత్రతను చాటింది. సాక్షాత్తు పరమేశ్వరులైన మేము భిక్షాటనకు వచ్చి భవతి భిక్షాందేహి అంటే కేవలం కనుసైగలో కూడా ఆవిడ ఎలాంటి మార్పుని కానీ ఎలాంటి విషయాన్ని కూడా ఇవ్వకుండా ఆవిడ భర్త వచ్చాక దుస్తులో వేసుకొని వచ్చి మా భిక్షాన్ని మాకు పూర్తి చేసింది. అప్పుడు మేము ఇచ్చిన వరానికి, ఆవిడ చేసుకున్న సౌభాగ్యానికి ఆవిడకి మేము దీర్ఘ ఆయుష్ సుమంగళితో ఉండాలని వరానిచ్చామని యముడికంటే యముడు కూడా ఎంతో ఆనందపడతాడు. ఇది కదా సత్యవతులకు కావాల్సినది, ఇది కదా దైవాధిపత్యం అంటే, ఒక వ్యక్తిని గెలిపించడానికి, ఒక రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక పతివత యొక్క లక్షణాన్ని మీరు చాటుకున్నందుకు మీరు ఇప్పటి నుంచి ఎప్పటికైనా పుణ్య దంపతులై ఉంటారు. ఎంతటి కష్టంలో కూడా భార్య ఉన్నప్పుడు భర్త ఎంతటి కష్టంలో ఉన్న భార్య వదలకూడదు అన్న ఒక నిదర్శనాన్ని చరిత్రలో మీరు ఈరోజు రాసి పెట్టారు. కాబట్టి మీకు ఎప్పటికైనా నిత్యం సుమంగళిలాగా ఉండే విలువ పరమాత్ముడు ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఆ వరాన్ని వారిపై పూర్తిగా, ఆయన ఏదైతే సంవత్సరంలో చనిపోతాడని అంటాడో మళ్ళీ దీర్ఘకాలంగా ఆయుష్ని రాసుకొని పుట్టి జీవితం మొత్తం అనుభవించినందుకు పరమాత్ములు ఎంతో ఆనందపడతారు. అయితే మళ్ళీ మొదటగా నీకు చెప్పింది ఏంది, అసలు ఈ సత్యవతి అనే టైం ఎవరు అని అంటే మిత్రమా,
18 సంవత్సరాలు పైన చూస్తున్న నక్షత్రం పేరు అరుంధతి. అరుంధతి అనేది ఒక నక్షత్రం. ఆ 18 సంవత్సరాల నుంచి చూసిన తర్వాత ఆ నక్షత్రాన్ని పరమాత్ముడు ఈవిడ కడుపులో ఆ మహారాజు ఎవడైతే అసుపతి ఉన్నారో ఆయన యొక్క భార్య కడుపులో వేసిన ఆవిడే ఈ 18 సంవత్సరాలు తపస్సు చేసిన అరుంధతి నక్షత్రం. ఆవిడ పుట్టింది ఈవిడకి సత్యవతిలాగా, సత్యాన్ని కాపాడి ధర్మాన్ని కాపాడి పతివత యొక్క లక్షణాన్ని నిరూపించింది కాబట్టి, పవిత్రమైన భార్యలాగా గెలిచింది కాబట్టి, ఆ ఇద్దరు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆకాశంలో తండ్రిని చూడడానికి కనబడతారు కాబట్టి ఆ యొక్క నక్షత్రం పేరే అరుంధతి నక్షత్రం. అంటే ఇద్దరు వాళ్ళు వెళ్ళి నక్షత్రంలాగా ఉండిపుంటారు కాబట్టి భార్యాభర్తలు వచ్చి ఎంతటి కష్టమైనా ఎంతటి సుఖమైనా సరే మనం ఆ విధంగా వెళ్ళాలి ఉండాలి అని చూపించడానికి అరుంధతి నక్షత్రం అనేది ఎన్నో తరాల నుంచి వస్తుంది. దాని గురించి పురోహితులు కూడా చెప్తారు అడిగితే. కానీ దాని అంతరార్థం ఇప్పుడు 3-4 కథల్లాగా ఉంది మన చరిత్రలో కూడా. కానీ ముఖ్యమైనది దానికి పునాది అనే కథ ఇదే. అరుంధతి అనే ఆవిడ మహాపతివత అనడానికంటే ముందు ఆడదానిలాగా గెలిచింది, యువరాణిలాగా గెలిచింది, నిజాన్నే నమ్మింది. ఒక వీరుడిని, నిజమైన వీరుడు ఎవరంటే మిత్రమా, రాజ్యాధికారాన్ని సంపాదించిన వాడు కాదు, నమ్ముకొని వచ్చిన భార్యకి విలువనివ్వడమే వీరుడి లక్షణం. అది చేసినందుకు ఆ విలువ పరమాత్ముడు అన్నాడు. ఆ రోజు అప్పుడు అరుంధతికి తర్వాత సత్యవంతుడు ఆయన పేరు ఎవరైతే ఉంటాడో భర్త, అరుంధతి భర్త పేరు సత్యవంతుడు. సత్యవంతుడికి ఆ ఇద్దరికి పరమాత్ముడు గర్తించి అగ్గదిగో ఆ రోజు మేము వచ్చింది మేమే పార్వతీ పరమేశ్వరుడు ఏమి ఇంటికి అని చెప్తే అప్పుడు ఎంతో పుణ్యంగా ఆ జీవితానికి తరతరాలుగా అరుంధతి అని నక్షత్రం పెట్టి చూయిస్తారు. అది తరుణం, చరిత్ర ఉందన్నమాట. చరిత్ర. దాన్ని సింపుల్ గా అరుంధతి నక్షత్రం చూడరని మధ్యాహ్నం చూపిస్తారు. అరుంధతి నక్షత్రం అనేది రాత్రి కనబడుతుంది. ఒకప్పుడు పెళ్లిళ్ళు రాత్రినే అయ్యేటి కదా, ఇప్పుడు పొద్దున అవుతున్నాయి. చేయకూడదు, రాత్రే చూయించాలి పెళ్లిలు. అంటే పెళ్లి అయినప్పుడు పక్క చూపించాలి, ఖచ్చితంగా చూపించడానికి ముఖ్యమైన నిదర్శనం అంటే పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చిన వరం అది. ఇకపై నీవు ఉదాహరణ ప్రతి సౌభాగ్యవతికి ఎంత కష్టం ఉన్నా భర్తని వదలకూడదు, ఎంత బాధ ఉన్నా భార్యని వదలకూడదు. మీ ఇద్దరు ఇలా ఉండడం చేత పరమాత్ముడు చేత మీరు మరణాన్ని కూడా జీతింది. అంటే ఆవిడ గెలిచింది, మరణాన్ని గెలిచింది శంకర. మరణాన్ని గెలిచింది. భర్త మరణం సంవత్సరంలో చనిపోయేదాన్ని సౌభాగ్యంగా గెలుచుకుందా అంటే ఈవిడ మంచిది కాబట్టి గెలిచింది కదా. కాబట్టి పరమాత్ముడు మెచ్చినాడు కదా, మెచ్చినందుకే కదా నిన్ను చూయించాలి. అంటే భర్తని చావుని కూడా గెలవగలవు అనేది ఒక ఆడది నిరూపించుకోగలిగింది. అదే కదా చరిత్ర. అరుంధతి నక్షత్రం పూర్తిగా కనబడేది రాత్రిపూటే కదా. అందుకని రాత్రిపూట పెళ్లిళ్ళు జరిగేటి చూపించటోళ్ళు. ఇప్పటికీ చాలా చోట్ల మధ్యాహ్నం చూపించడం అనేది చూడండి. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. పెళ్లిళ్ళ సమయాలు, రోజులు, సమయాలు, తేదీలు లేవు. మనుషులు పెరిగిపోయారు, పెళ్లిళ్ళ సంఖ్యలు పెరిగిపోయి ఇప్పుడు ఫంక్షన్ హాల్లో అవుతున్నాయి, ఒకటి పొలాల్లో అయ్యేటి. అందుకని పెళ్లిళ్ళు రాత్రిపూటనే శుభసూచకం. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళైన తర్వాత కూడా నైట్ ఇంటికి వెళ్ళాం కూడా మనం చూయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పెళ్లిల్లో వేస్తున్న నక్షత్ర బలం, తారాబలం ఏదైతే ఉంటుందో దైవాధీనంలో ఉంటుంది. పంచభూతాల సాక్షిగా నువ్వు అక్కడ అగ్ని చుట్టూ తిరుగుతూ ఉంటావు, వాయు చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఆకాశం చుట్టూ తిరుగుతూ ఉంటావు. అంటే ఆ సమయంలోనే అరుంధతి నక్షత్రాన్ని చూస్తే పంచభూతాలు నీకు అనుమతిస్తాయి, నీకు అంటే ఆశీర్వాద బలం. అంటే నైట్ టైంలో పెళ్లి చేసుకుంటే శుభసూచకం అనే చరిత్ర చెప్పింది. ఇది మీకు ఎక్కడైనా రాసిందా పొద్దున పూట చేసుకోవాలని? ఇది పాశ్చాత్య దేశంలో తెచ్చిన సంస్కృతి మిత్రమా. మన భారత బెస్టే. అది నక్షత్ర బలం చేసే రాత్రిపూట పెళ్లిళ్ళకే విలువ ఉంది కదా మిత్రమా. ఒక గురించి ఇంకోటి ఏంటంటే పాణిగ్రహం, భర్త చేయి భార్య పట్టుకుంటారు చిటికన వేలు. అవును శంకర. సో దీని వెనకాల ఉన్న రహస్యం ఇప్పుడు చూడండి, భార్య చేతు భార్యాభర్తలు ఇద్దరు అగ్ని చుట్టూ తిరుగుతారంటే పంచభూతాల్లో ఒకటైన అగ్ని చుట్టూ తిరుగుతూ ఉంటూ అగ్ని సాక్షిగా కామేచ ధర్మేచ అని చెప్పేసి తిరుగుతూ ఉంటే వేదమంత్రాలు చదువుతూ ఉంటే చిటికనేలు భర్త ముందు ఉంటే వెనక భార్య అడుగులు వేసి ఇలా 7 అడుగులు నడుస్తూ వస్తుంది. అలా వచ్చినప్పుడు 7 జన్మలకి మీరే నాకు భర్త, నేనే మీకు భార్య అని చెప్పేసి అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. దాని ముఖ్యమైన ఉద్దేశం చిటికనేలు పట్టుకోవడానికి పాణిగ్రహం అనడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే శంకర, భర్త శరీరం మొత్తంలో ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి విలువైన జీవితాన్ని కోల్పోయినా, ఎంతటి రాజ్యాధికారాన్ని అతను గెలిచినా, ఎలాంటి మనోవేదనని పొందినా, కష్టసుఖాలన్నిటినీ ఎలాంటి విషయాల్లోనైనా నేను ఒళ్ళంతా మీకు సహకరించకపోయినా, నా శరీరంలో మీ శరీరాన్ని పట్టుకునే అంత శక్తి లేకపోయినా చిటికనేలైనా పట్టుకొని మిమ్మల్ని లాగే ప్రయత్నం చేసి ధర్మం వైపు నేను తీసుకొస్తా. ఎందుకు తీసుకొస్తానంటే హిందూ ధర్మంలో పెళ్లికి, ఒక భార్యకి, ఒక సౌభాగ్యవతికి సాక్షాత్తు దేవాది దేవతలే బలం. కాబట్టి నీవు భర్త చేతి పట్టుకుంటేనే నీకు విజయం వస్తుంది. ఒళ్ళంతా నీవు పట్టుకోలేకపోయినా కనీసం చిటికనేళ్ళు పట్టుకుంటావు కదా. అంటే నీ భర్త యొక్క విలువని కాపాడడానికి నువ్వు కొంచెం అంచుల్లో పట్టుకొని మొత్తం లాగగలుగుతావు. దాని ఉద్దేశం అది. చిటికనేళ్ళు పట్టుకోవడం వల్ల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు శరీరం మొత్తం నేను సహకరించకపోయినా చిటికనేలతోనన్నా మిమ్మల్ని కాపాడగలను. అంటే నాకు అవకాశం వస్తే
ఆడది ఆర్య పదాశక్తి అయింది కదా శంకర. అవును ఆది పదాశక్తి అనే విషయం ఎంత పెద్ద గొప్పది. అవును 10 డెన్సిల్ మిమ్మల్ని ఉన్నపలంగా మీ బొక్కలను ఇరగొడితే ఓన్లీ 10% డెన్సిల్, అంటే ఆ మైక్రో లెవెల్ డెన్సిల్లో మాత్రమే మీరు భరించగలరు. ఎందుకంటారు ఆడది ఆది పరాశక్తి అనడానికి గల ముఖ్యమైన ఉద్దేశం చరిత్రలో పురాణాలలో రాశిలేవు శంకర. ఆవిడ కన్నేటప్పుడు ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు నీవు 10 డెన్సిల్ ఒక మనిషి చనిపోవాలంటే అంటే ఆ బలం ఆడది 51 డెన్సిల్ని భరిస్తుంది డెలివరీ టైంలో. అన్ని బొక్కలు ఒక్కటేసారి ఇరిచినట్టు అవుతాయి. అంటే నీకంటే 5 రెట్లు 10 రెట్లు అనేది కాకుండా ఏకంగా 40 రెట్ల బరువుని మోస్తుంది. అందుకే అంత శక్తిని భరించిన ఆడది ఏమైనా చేయగలదనే ఆది పరాశక్తి అని పరమాత్ముడు వరం ఇచ్చాడు. దానికి ఉద్దేశం అది చెప్పబడుతుంది. ఆది పరాశక్తి అంటే 12 చేతులు 4 తీసింది తంబింది అనేదానికి గల కారణం అనేది ఒక చరిత్ర అయితే, అంతటి బలాన్ని ఇప్పుడున్న ఈ సమాజానికి తెలియజేయాల్సిందంటే అదే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ అది. 10 డెన్సిల్లో నువ్వు చనిపోతావు అంటే 50 డెన్సిల్లు మోసి ఒక మనిషికి జన్మనిస్తుంది కదా. మరి నీవు గొప్ప ఆవిడ గొప్ప అంటే మరి ఆవిడ ఖచ్చితంగా ఆది పరాశక్తి. అందుకని విలువ అలా వచ్చింది మన చరిత్రలో. అది తెలుసుకుంటే ఆడపిల్లలకి ఎంతో బలం. ఇప్పుడు సిజేరియన్లు అవుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. యాక్చువల్లీ వచ్చింది కూడా పుట్టుక నుంచి ఆ వరం. ఆది పరాశక్తి వచ్చిందంటే ఎంతటి కష్టాన్ని భరించిందమ్మా. అందుకని ఆ విషయాన్ని గమనించాలి అంటున్నా. తల్లిదండ్రులు చెప్పాలి ఎంత కష్టం అనుభవించాము, డెలివరీ టైంలో ఎన్ని నొప్పులు భరించాము, ఎంతటి రక్తాన్ని కోల్పోయాము నిన్ను కన్నడానికి అని చెప్పి తల్లిదండ్రులు బాధపడితే వీళ్ళకి అర్థమవుతుంది. కన్నాము పడేసాము అని మనమే అంటే మీ గురించి ఏం ఆలోచిస్తారో వాళ్ళు. అది చెప్పడానికి నాన్నమ్మలు తాతమ్మలు మామయ్యలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కుటుంబాల విలువలు కోల్పోయినాయి. అలా మనం చేసుకోలేదు. సమాజం ఆధునికత డబ్బు అన్ని డెవలప్మెంట్ అలా 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 తగ్గుతూ వచ్చాయి. ఇక పైన తరాలు మారాలి అని భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మా కోరిక. ఇప్పుడు మేము తిరుగుతుంది కూడా దానికి ధర్మం అని. రైట్ గురూజీ, భార్య భర్తలు రాత్రి సమయంలో ఎలా నిద్రిస్తే మంచిది? ఒక సాధు లక్షణం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ముఖ్యమే. ఎందుకంటే భార్యాభర్తలు అనేది ఈ రోజుల్లో భార్యాభర్తలు ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు జనరేషన్స్ అవుతారు, అంటే తరాలు. కాబట్టి ముఖ్యమైన విషయాలు భార్యాభర్తలది మాట్లాడుకున్న అవకాశం వచ్చింది. కాబట్టి మిత్రమా, ఒక భార్య భర్త దగ్గర నుంచి ఏమి ఆశిస్తుంది ఎక్కువ శాతంగా అంటే ఖచ్చితంగా ఏం చెప్పాలంటే శారీరకమైన సుఖాన్ని కేవలం 10 నుంచి 15% మాత్రమే ఆలోచన చేస్తారు. ఇది మనం బాగా తెలుసుకోవాల్సింది. పెద్ద పెద్ద మానసిక నిపుణులు కూడా రుజువులు చేశారు. ఒక భర్త యొక్క స్పర్శ, తిన్నావా, ఉన్నావా, బాగున్నావా, ఎలా ఉన్నావు, పూజ చేసావా, పిల్లలు ఉన్నారా, మరి ఇంకేదైనా వండుతున్నావా, ఎలా ఉన్నావు అన్న విషయాన్ని భర్త అడిగితే ఆవిడకి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని శక్తి. మనిషి అస్సలైన విషయం అది. మన నాలుకనే అంత పెద్ద పాశుపతాస్త్రాన్ని పెట్టుకొని నన్ను బాగా చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాతో ఫోన్ చేయట్లేదు అన్న మాట మాట్లాడడం కంటే నీవు బాగున్నావా, బాగాలేదా, ఏం చేస్తున్నావు, ఎక్కడికైనా వెళ్దామా, ఏదైనా ఆలోచనలో ఉన్నావా అన్న విషయాలు నువ్వు తీసుకుపోవడం అనేది నీ యొక్క పరిస్థితి రీత్యా ఆమె అర్థం చేసుకుంటుంది. కానీ నువ్వు మాటే సరిగా మాట్లాడకపోతే నీతో నా భార్య ఏ విధంగా ముందుకు పోగలుగుతుంది మిత్రమా? మళ్ళీ ఒక భర్త కూడా ఏం ఆలోచిస్తాడు భార్య నుంచి? బాగా రెడీ అయ్యి అంటే మంచి అలంకరించి పువ్వులు పెట్టుకొని కాళ్ళకి కొద్దిగా పసుపు పెట్టుకొని ఇంట్లో పూజ చేయాలని ఇట్లా కొన్ని ఆలోచనలు చేస్తారు. అంటే ఉన్న దాంట్లో శుభ్రంగా కనబడాలన్న ఆలోచన చేస్తారు. భర్త ఏం ఆలోచిస్తాడు? ఆవిడ నాతోనే అన్ని విధాలుగా అన్ని షేర్ చేయాలని. భార్య ఏం ఆలోచిస్తుంది? నన్ను ఏం పట్టించుకునే నాదుడే లేడు అని. ఇద్దరి మధ్యలో విషయం చేరాల్సింది ఎవరంటే మిత్రమా, మీ ఇద్దరే మొదట కారణం. 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఆ గొడవడానికి గల ముఖ్యమైన కారకులు ఎవరు? భార్యాభర్తలే. మరి మొదట పెళ్ళైనప్పుడు చిలకా గోరల కల్లాగా తిరగని గుడి ఉండదు, తిరగని ఇవన్నీ తిరుగుతారుగా. 8 నెలలకు 9 నెలలకు ఆ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటే దాపరికం అనేది సంసారంలోకి చోటు రాకూడదు. నీవు భర్తకు అన్ని విషయాలు చెప్పేయాలి, భర్త అన్ని విషయాల్లో నువ్వు నీతో సేకరించాలి, దానికి అంగీకరించాలి. అదేవిధంగా అత్తమామల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి, అది సేకరించాలి, అలా బాగుండాలి. శారీరకమైన సుఖం అనేది చూడండి మిత్రమా, మనస్సు ఎంతటి మనోవేదన నుంచి గెలుస్తాడో అప్పుడు భార్యాభర్తలు కలుసుకున్న సుఖం ఎల్ల లోకాలకి మెచ్చుతుంది. ఇదే నిజం. నీవు మనసులో ఒకటి పెట్టి శారీరకంగా పైశాచికత్వంగా ఆడదాని దగ్గర పోతే ఆడదాని కూడా అలానే నీ దగ్గరకు వస్తే శారీరకమైన సుఖమే కానీ ఒక్కసారి నీకు మనస్సుకు సుఖం రాదు శంకర. ఏ రోజైతే నీ మనస్సు ద్వారా నువ్వు శారీరకమైన సుఖాన్ని పొందాలన్న ఆలోచనను గెలుస్తావో అప్పుడు భార్యాభర్తలకు ఊరికూరికైనా ఆనందం అవుతుంది.
చిన్న చిన్న విషయాలకే ఆనందం అవుతుంది. ఇప్పుడు చిన్న విషయాలకే గొడవలు అవడానికి కారణం ఏంటంటే మనస్సు ఫ్రీగా చేసుకోలేకపోయారు, అడగలేకపోయారు, లోపల బాధలు అయిపోయాయి. అత్తామామలకు చెప్పదు శంకర. ఏ ఆడపిల్ల కూడా చూడండి, ఇది చారిత్రాత్మకమైన విషయం. ఇది ఏ ఆడపిల్ల కూడా అత్తామామలకి నా బాధలు ఉన్నాయని చెప్పుకోదు. చెప్పుకునేది ఒకటి పుట్టింటి కాడ చెప్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో చెప్పుకోవడం వల్ల గొడవలు అవుతాయని కూడా చాలా మంది ఆడపిల్లలు దాచుకుంటున్నారు. భర్తకే చెప్పగలుగుతుంది. చెప్తే భర్త దాన్ని విని స్వీకరించేసి ఏమి నువ్వు మార్పులు తేకున్నా కనీసం అవునా అలాగుందా సరే మనం ఈ విధంగా ఆలోచిద్దాం పదా అని కాలక్షేపానికి అర్ధగంట మాట్లాడో ఎటన్నా వెళ్ళినా కూడా ఆ భార్యకి ఎంతటి విలువిచ్చిన వాళ్ళం అవుతాం. అది మనిషి నాలుక పైన ఉన్నది మిత్రమా. అందుకే ఆ మాటని పలికేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని గెలవాలి. అంతేకాని ఆ అన్నప్పుడే నువ్వేంది, నీ ఇల్లేంది, నీ సంసారం ఏందన్న ఆ విషయాలు మాట్లాడి ఇంకా విలువను కోల్పోతున్నావు. నీది భర్త స్థానం కాదు అక్కడ. నువ్వు ఒక మొగాడు అవుతావు, ఆవిడ ఒక ఆడిది అవుతుంది. అది కాకుండా నువ్వు ఒక భార్యలాగా ఒక భర్తలాగా మాట్లాడుకోవాలని అంటే అన్ని విషయాలు ఆవిడ షేర్ చేస్తే అన్ని విషయాల్లో నువ్వు వ్యత్యాసాన్ని చూడకుండా ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నువ్వు ఏకీభవిస్తేనే నీ భర్త నా భార్య అన్న విలువని తెచ్చుకోగలవు. అది చేసుకోని సమక్షంలో మిత్రమా నువ్వు భార్యాభర్తలు పక్కనే పడుకున్నా ఎంత దూరాలు ఉన్నారు మిత్రమా ఈ రోజుల్లో. అటుమొహం ఇటుమొహం. అది కాదు కదా ధర్మం. ధర్మం అనే ఒక విషయాన్ని పరమాత్ముడు చూస్తాడు. ఎంతో రాశారు ధర్మం అనే ఒక విషయం. ఆ విషయం అనేది భార్య, ఆ భర్త పక్కనే పడుకోగానే భర్త భార్య ఏం ఆలోచిస్తారో తెలుసా మిత్రమా? రేపటి రోజు ఏం చేయాలి అది ఆలోచించాలి అని అంటే భర్త భార్యలు ఇద్దరు మంచి స్నేహపూర్వకంగా ఉండాలి. ఆ మాట ముఖ్యమైనది కదా. ఒక్క మాట ఈ విధంగా అడిగితే భర్తని భార్య ఎలా గడిచింది, రేపు ఏం ప్లానింగ్ అనేది నిమ్మలంగా అడగాలి. ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా అడిగేసరికి గొడవలు అవుతాయి. ఎందుకంటే అప్పుల్లో ఉంటారు, ఫైనాన్షియల్గా ఎన్నో ఉంటాయి, మానసికంగా ఒత్తిడిలు. ఈయనకు నచ్చదు, ఆవిడ ఎన్నో కష్టాల్లో ఉంటుంది, ఆవిడకి నచ్చదు. అలా అడగడం మొదలు పెట్టడం మానేసి ఇలా అడగవచ్చు కదా. ప్లాన్ ఎలా చేసుకొని ముందుకు వెళ్దాము పిల్లల గురించి అని ఇలా చేస్తే ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. చూడండి భర్త ఎప్పుడు గొప్పవాడు అని అనలేము, భార్య గొప్పవాడు అనలేము. సమయాన్ని గెలిచిన వాడు గొప్పవాడు. ఇప్పుడు భర్తని ఆడపిల్ల గట్టిగా తిట్టేసింది అనుకుందాం ఇంట్లో, ఇది లేదు అది లేదు ఇంకా తేలవు అని అన్నారు అనుకోండి, భర్త అప్పుడు అసహించుకొని వెళ్తాడే కానీ వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎన్నిసార్లు ఆలోచిస్తాడు మిత్రమా ఆ విషయం గురించి. ఇదే మగవాడి లక్షణం కదా. అదే విషయము భార్య కూడా ఈయనని తిట్టినా కదా అని ఎంత బాధపడుతుంది ఈ కడపలో ఇంట్లో. ఇది నిజమే కదా. ఈ నిజాలు చెప్పుకోవాలి అంటున్నాను నేను. అది చెప్పుకోక ఇంట్లో అదెత్తేసి ఇదెత్తేసి నెత్తి మీద కోపాలు పంచాయతీలు ఇవన్నీ చేస్తే దూరం పెరుగుతూ వస్తుంది. నేనేమంటున్నా అంటే ఆ దూరాన్ని దగ్గర తీయడానికి ఫస్ట్ నాలుకతో పలకరింపుడు మొదలు పెట్టాలి. తిన్నావా అని అంటే నీ కొంపేమవుతుంది శంకర. ఆయన కూడా నేను తినలేదు అన్నదే అనుకుందాం, మళ్ళోసారి తిన్నావా అని అడుగు, 3 సార్లు 4 సార్లు. నీ భార్యే కదా, నీ శత్రువు అయితే కాదు కదా. నన్ను అడిగాడు కదా అని కాంప్రమైజ్ అవుతుంది కదా. ముఖ్యమైనది అది విషయం, మాట ముఖ్యమైనది. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనగానే మిత్రమా ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ ఏముంటుందంటే శారీరకంగా బాగా ఎంజాయ్ చేయాలి, మంచిగా అది చేసుకోవాలంటారు కదా. అది అధర్మమైన మాట. భార్య భర్తలు కేవలం ఒక మాట ద్వారా మనసుని గెలిచి శృంగారాన్ని గెలిస్తే అంతకంటే విలువైన పంట ఈ లోకంలో లేదు శంకర. అదే విలువైన ధర్మం చెప్పేది కూడా అదే, పరమాత్ముడు చెప్పేది అదే, దేవుళ్ళు విగ్రహాల మీద చూపించింది కూడా అదే. పవిత్రమైన జంట భార్యాభర్తలు అని అంటే అది శాస్త్రబద్ధంగా మాట్లాడుకుంటే మిత్రమా పురాణాలే ఉన్నాయి. అవి చెప్తున్నా. గొడవకి కారణం కేవలం ఒక మాట కాకూడదు, అట్లా చేసుకోవడం తప్పు అంటున్నాను నేను. ఓకే గురించి ఇంకోటి సాంప్రదాయాలు కూడా చాలా మంది మర్చిపోతున్నారు. చెప్పాలంటే ఆ మహిళలు కూడా బయటకు వెళ్ళేటప్పుడు అప్పుడు చున్నీ లేదు ఇంట్లోకి బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. సో చాలా టార్చర్ ఉంటుండే. చున్నీ మస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రెజర్స్ పెట్టేవాళ్ళు. సో రాను చున్నీలు కూడా మర్చిపోయినారు. సో మాక్సిమం ఒక 100లో ఒక 70% కూడా చున్నీలు వేసుకుంటలేరు. సో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి చున్నీ అనే విషయం వచ్చేసరికి ఏంటంటే మిత్రము ఒక ఆడవాళ్ళకి విలువైన ఒక ఏమంటారంటే దాన్ని పరువు. యాక్చువల్లీ మనం ఇంత ముందుకు చూసినప్పుడు తరుణాల్లో చీర కట్టుకునే వాళ్ళు, చున్నీలు వేసుకునే వాళ్ళు, లంగా జాకెట్ వేసుకునే వాళ్ళు. ఇప్పుడు రాను ప్రపంచంలో జీన్సులు టీషర్ట్లు కూడా వస్తున్నాయి. ఇంతటికంటే ముందు మిత్రమా ఆడవాళ్ళు వేసుకున్న డ్రెస్సును బట్టి మనం వాళ్ళని గుణగణాలని లెక్క పెట్టేస్తున్నాం. కానీ ఒక ఆడదాన్ని గెలవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడది అని చెప్పుకోవడానికి ఇంట్లో నుంచి తంతులు మొదలైతే ఇది చూయిస్తే పరువు పోతుంది అనేది మానేసి ఈ రోజుల్లో చూస్తే ఏమవుతుంది అనే కాడికి వచ్చాం మనం. ఏమవుతుంది, ఏమైనా చేస్తాడా, ఏమైనా ఉంటుందా, అది నేను ఆడదాన్ని ఆయన మగవాడు, ఇలా వచ్చడానికి గల కారణం ఏంటంటే మిత్రమా శారీరక మీద పట్టు తప్పడం. ఇప్పుడు టీషర్ట్ వేసుకున్నంత మాత్రాన నువ్వు ఆడదానివి కాదు అనడానికి రుజువులు లేవు. నువ్వు ఆడదానివి, కాకపోతే సమాజానికి అనుకూలంగా నీవు ఉన్నావు. కానీ
బయట వ్యక్తికి అవకాశాలని మనం ఏ విధంగా ఇవ్వగలుగుతున్నామన్న ఆలోచన చేయాలి. ఎందుకంటే అందరూ మన మిత్రులే కాదు, అందరూ మనకి మంచి వాళ్ళేలా ఉండరు కదా. చెడు ఆలోచనలో ఉన్న వాళ్ళు వందల్లో ఉంటారు. కాబట్టి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో నుంచి ఈ గుణగణాలు వచ్చి ఇంట్లో నుంచి ఆ గుణగణాలను గెలిచిన వాళ్ళు ఉన్నారనుకోండి, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు వందల్లో ఉన్నారు ఈ రోజుల్లో, గుణవంతులు వందల్లో ఉన్నారు ఈ రోజుల్లో. కేవలం ఒక 15-20% మంది ఉన్న ఈ యొక్క దాన్నే సమాజం చెడుగా స్వీకరించిందే. కానీ మంచి మాటని అడిగిన దానికి ఇష్టమా, ఒక జీన్స్ ఒక టీషర్ట్ వేసుకున్న ఆడది అపవిత్రం అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మిత్రమా, శరీరం మనసుకు సంబంధించింది అపవిత్రత పవిత్రత అనేది. దుస్తుల ద్వారా నిర్ణయం చేసుకోవడం అనేది మానవులు కల్పించినది ఎక్కువ శాతం ఉంది. లంగా జాకెట్ వేసుకొని సాంప్రదాయమైన బట్టలు వేసుకొని అసాంఘికమైన ఏదైనా పనులు చేస్తే ఎంతటి దీనమైన స్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే గుణాన్ని ఫస్ట్ తెలుసుకోగలిగితే ఈ ప్రొటెక్షన్, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్సే అనమాట వీళ్ళది. మేము బాగున్నాము, మేము ఆనందంగా ఉన్నాము, మాకు ఏ విధంగా స్వేచ్ఛ ఉంటే ఆ విధంగా పోతాం అనేది వాళ్ళకు నిజంగా ఒక బలమే. కానీ మారుతున్న ఈ సమాజంలో ఆ విధంగా ఉండడం ఎప్పటికైనా కొద్దిపాటి మలుపులో ప్రమాదం ఉన్నదని అర్థం. అందుకని దీన్ని గోప్యంగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ చున్నీ ఎందుకు వేసుకుంటుండే మిత్రమా ఒకప్పుడు అని అంటే, ఆడదానికి మొదటి పరువు మొహము, రెండో పరువు వచ్చేసి స్తనాలే. కాబట్టి ఆ పరువు విషయము అవతలి వ్యక్తికి చూపించాల్సిన విషయ వివరణలు వేరే ఉంటాయి. కాబట్టి అది కాస్త తగ్గుతూ మోడర్న్ అయింది అంతే. వాళ్ళ విలువలు తగ్గలేదు. ఎక్కడ చూసే చూపులో మార్పు వచ్చిందే కానీ శరీరంలో మార్పు పరమాత్ముడు ఎక్కడ వేయలేడు. కాబట్టి ఆడపిల్లలు ఏం చేయాలంటే చున్నీలు విన్నీలు ఇవన్నీ వేసుకుంటే, మంచి పట్టు చీరలు కట్టుకుంటే ఏంటంటే మిత్రమా, మనసు ఎంతో పవిత్రంగా ఎంతో ఆశగా అనిపిస్తుంది. అడ్వాన్స్గా బట్టలు వేసుకుంటే నువ్వు అడ్వాన్స్గానే థింకింగ్ పోతుంది. అనేది కనీసం ఇంట్లో అన్న బాగుండాలి, పండగల కూడా అన్న బాగుండాలన్న కోరిక ముఖ్యమైనది మనకి. పనిలో చూడండి, ఇప్పుడు సిస్టమేటిక్గా కోడ్స్ వచ్చాయి, డ్రెస్ కోడ్స్. అది వేసుకోకపోతే ఈవిడకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే ఇల్లు నడవదు. అంటే ఎవరు చేసుకున్నది? మనిషి చేసుకున్నది కదా. దాంట్లో పొరపాట్లు జరుగుతున్నాయి. అలా జరగనీయకుండా శరీర నియంత్రణ, దాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే మన క్రమశిక్షణ చాలా ముఖ్యమైనదని ఒక సాధువులాగా చెప్పేది అదే మిత్రమా. వేసుకున్న డ్రెస్సును బట్టి డిసైడ్ చేసే సమాజం అయిపోయింది ఇప్పుడు. గుణాన్ని మనం అసెస్ చేయలేము.